श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। तस्योपनिषत् सत्यस्य सत्यमिति नाना वै सत्यं येषावेष सत्यं एकस्मिन् ब्रह्मणि निरुपाधिके न उपदेशः न उपदेष्टा न च उपदेशग्रहणफलम्। బ్రహ్మ ఒక్కటి అన్నప్పుడు ఆ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు గురువు శిష్యుడు అనే భేదం ఉండదు. ఆ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత కొత్తగా పొందే ఫలము కూడా ఏమి ఉంటుంది. ఎందుకంటే తాను పొందిన ఫలం ఏదో అది అంతకుముందు తానే అయి ఉన్నాడు. పూర్ణత్వాన్ని ఫలంగా పొందుతాడు. తాను పూర్ణుడుగానే కొత్తగా పొంది ఫలం ఏమీ ఉండదు. ఇది ఎలా ఉంటుందంటే ఒకసారి నేను ఇలా పెట్టుకుని ఇది లూజ్గా ఉంది ఇలా పెట్టుకుంటే పడుతుంది. అప్పుడు గట్టిగా ఉన్నప్పుడు ఇలా పెట్టుకుని కళ్ళజోడు ఎక్కడా అని వెతికేసుకుని ఎక్కడా కనపడదు కళ్ళజోడు. ఈ కళ్ళజోడులో రెండు సమస్యలు. కళ్ళజోడు దొరికితే కానీ అది కనపడదు, అది కనపడితే కానీ దొరకడం ఉంటుంది. సో ఆ రకంగా ఎందుకంటే క్యాచ్ 22 అది మొత్తాన్ని వెతుకుంటుంటే ఏమిటా వెతుకుతున్నా ఉన్నారు. కళ్ళజోడు కోసం వెతుకుతున్నాంటే మీరు ఒక పని చేయండి, ఇలా చేతులు ఎత్తండి, ఇలాగ ఎత్తాను ఎత్తి మీద నిమ్మడంగా పెట్టుకుంటే అయ్యో కళ్ళజోడు ఇక్కడ. ఇప్పుడు కొత్తగా పొందినది ఏమిటి? ఆయన ఉపదేశం ఏం ఉపదేశం చేశారు, నేను ఏ ఉపదేశ ఫలాన్ని పొందాను? ఆత్మజ్ఞానం అంటే. సో ఈ అన్వేషణ చాలా చిత్రమైన అన్వేషణ. ఈ అన్వేషకుడు దేనిని అన్వేషిస్తున్నాడో అది వాడే అయి ఉన్నాడు అన్వేషించి కాలం నుండి కూడా. కాబట్టి బ్రహ్మాత్మైక్యం తెలిసిన తర్వాత గురువు శిష్యుడు అనే విభాగం ఉండదు. ఉపదేశమును పొందినందుకు ఫలం కూడా ఏమి. ఉపదేశాదయం వాద జ్ఞాతే ద్వైతం నవిద్యతే. అలాగే నా నిరోధో నచోత్పత్తి నా గురువు నవై శిష్య. సో ఇత్యేషా పరమార్థత అని మాండుక్య కారికలో శ్లోకం. ఇదే తేజోబిందూపనిషత్తులో కనపడుతుంది. ఈ శ్లోకం తేజోబిందూపనిషత్తులో ఉంటుంది. అదే అర్వాచీన కాలంలో వచ్చిన ఉపనిషత్తు అయింది. సో మాండుక్య కారికల్లో శ్లోకాన్ని దాంట్లో ఉద్ధరించారు ఆ ఉపనిషత్తులో. కానీ ఆర్థడాక్స్ పీపుల్ ఏమని చెప్తారంటే మాండుక్య కారికల్లో తేజోబిందోపనిషత్తు నుంచి గౌడపాదాచార్యులు పెట్టారు అని చెప్తారు. ఈ హోల్కి ఎవడ ఎక్కడి నుంచి పెట్టినా మొత్తానికి ఇత్యేష పరమార్థత, ఇది పరమార్థము. తస్మాదుపనిషదాంచ ఆనర్థక్యమిత్యేతత్ అభ్యుపగతమేవా. జ్ఞానాన్ని పొందిన తర్వాత ఉపనిషత్తులు ఇంకా వాటి యొక్క ప్రయోజనం ఏమీ లేదు అనేది కూడా అభ్యుపగతమేవా, ఇది కూడా స్వీకార్యమే, మాకు అంగీకారమే. అది ఉపనిషత్తులు అనర్థం అవుతుంది, అది మాకు అంగీకారమే. సో ఇప్పుడు ఒకసారి నేను విజయవాడ వెళ్ళాను బస్సులో, ఎయిర్ కండిషన్ బస్సు, కంఫర్టబుల్గా చాలా కంఫర్టబుల్గా వెళ్ళాను. తీరా విజయవాడ స్టేషన్ వచ్చిన తర్వాత బిల్లబిల్లబిల్లాడుతూ దిగిపోయాను. ఇంకా బస్సులో కూర్చుంటాం దిగిపోయాను. కానీ ఒక పిల్లవాడు నేను ఈ బస్సు దిగాను, ఎందుకంటే ఈ బస్సు చాలా బాగుంది, అందంగా ఉంది, ఎయిర్ కండిషన్ ఉంది, నేను దిగాను అని అంటే అప్పుడు తల్లి కోప్పడి వాడు దిగిపోతుంది.
తీరా బస్సు దిగేసిన తర్వాత మనం మళ్ళీ బస్సు కేసి తిరిగి చూస్తామా? చూడం. అది అందంగా ఉందా, ఎలా ఉంది అని చూడకపోవచ్చు. ఎందుకంటే అది మనల్ని గమ్యాన్ని చేర్చేసిన తర్వాత దాని కేసి దృష్టి ఉంది. అదేవిధంగా ఉపనిషత్తులు ఆత్మస్వరూపాన్ని చెప్పేసి అవి ఆత్మ కంటే భిన్నంగా బయట నిలబడి ఉండవు, ఆత్మలో విలీనమై. కాబట్టి అక్కడితో అది సరి. కనుక ఉపనిషత్తుల వైయర్థ్యము అభ్యుపగతమేవా అంటే మాకు స్వీకార్యమే, మేము అంగీకరించిన విషయం. అథే అథ అనేక కారక విషయానుక్త్యం చోద్యతే. ఇదేంటిది? ఇంకొక ప్రశ్న లేవనెత్తుతారు. ఇంకో ఉపనిషత్తులతో కూడా పని లేదు, ఇది మాకు అంగీకారం. అట్లుగాక బ్రహ్మ తెలియనప్పుడు అనేకములను సాధనముల ద్వారా సిద్ధింపజేయబడే ఉపదేశం అనే క్రియ వ్యర్థమని ప్రశ్నించుకున్నావా? వ్యర్థము కాదు. ఎందుకంటే ఆత్మజ్ఞానం కలుగకముందు ఆత్మోపదేశము ఆవశ్యకమని నీతో సహా ఆత్మవాదులందరూ అంగీకరించే విషయమే తెలిసింది. సో అథ అట్లుగాక అంటే అంతకుముందు లేవనెత్తిన ప్రశ్నకి సమాధానం వచ్చేసింది. మళ్ళీ ఇంకో ప్రశ్న లేవనెత్తుతున్నారు. ఏమిటంటే ఇప్పుడు ఉపదేశము అనే క్రియ ఏదైతే ఉందో దాని ఎందు అనేక కారకములు ఉంటాయి. అనేక కారక విషయ ఆనర్థక్యం చూపుతుంది. ఇప్పుడు ఉపదేశము యొక్క ఫలము ఏమీ లేదు, ఆ కొత్తగా ఉండేటువంటి మోక్షం అనే ఫలం ఏదీ లేదు, ఉపదేశ ఫలం వేరే ఏమీ లేదు అని మీరు అన్నట్లయితే అనేక కారకములు ఏవైతే ఉన్నాయో ఆ కారకముల చేత సాధించబడే ఉత్పన్నము చేయబడే క్రియ ఏదైతే కలదో దానికి వైయర్థ్యం, అదంతా అనర్థకమవుతుంది అని అని ప్రశ్నిస్తాడు. చోద్యతే, అలా ప్రశ్నించే పక్షంలో అథ చోద్యతే అంటే అథ చోద్యతే చేత్ నా. సో అట్లుగాక బ్రహ్మ తెలియనప్పుడు అంటే బ్రహ్మజ్ఞానం వీడికి కలగలేదు, అప్పుడు ఉపదేశం అవసరం. ఆ ఉపదేశం అనేది క్రియ కనుక అనేక సాధనములు ఉంటాయి. కర్త ఇత్యాది సాధనములు ఉంటాయి. కర్త ఉంటాడు ఉపదేశం చేసేవాడు, కర్మ ఉపదేశము పొందేవాడు, ఏమంటే కరణము వాక్కు, శాస్త్రము, ఈ విధంగా కర్త కర్మ ఇత్యాది కారకములు అన్నీ ఉంటాయి. ఇన్ని కారకముల ద్వారా ఉపదేశము అనే క్రియ సాధ్యమవుతుంది, సిద్ధింపజేయబడుతుంది. మరి ఆ క్రియ వ్యర్థమైపోతుంది కదా అని అంటావా? వ్యర్థం కాదు. ఎందుకు వ్యర్థం? జ్ఞానం కలిగిన తర్వాత భేదం లేదన్నాం కానీ జ్ఞానం కలగడానికి ముందు వాడికి భేద దృష్టి ఉంటుంది. ఆ భేద దృష్టి కారణంగా వాడు సంసారంలో దుఃఖపడుతూ ఉంటాడు. ఉపదేశాన్ని పొందిన ద్వారా సో వాడికి ఆ దుఃఖ నివృత్తి అవుతుంది. వ్యర్థం ఎందుకైంది? కాబట్టి ఉపదేశాల అనంతరం నువ్వు బస్సు దిగేసిన తర్వాత ఇంకా బస్సు యొక్క శోభ అది అనర్థకం, అది అకించిత్కరం. అంటే దానివల్ల ఏమీ విలువ ఏమీ లేదు. బస్సు దిగేసిన తర్వాత బస్సు లోపల కూర్చున్నప్పుడు అది శోభగా ఉండడము, ఎయిర్ కండిషన్ బాగా పనిచేయటము, విశాలంగా ఉండడము, అదంతా కూడా అనుకూలమా కదా? అనుకూలం. బస్సు దిగక ముందు ఇవన్నీ కూడా అవసరం. బస్సు దిగేసిన తర్వాత అకించిత్ కర్మలు అయిపోతాయి. అదేవిధంగా జ్ఞానం వచ్చిన తర్వాత ఉపదేశము దాని ఫలము ఇవేమీ లేవన్నాం కానీ జ్ఞానం రాకముందు ఉంది ఫలం. అనేక కారకములు ఉంటాయి, కర్త కర్మ ఇత్యాది కారకములు ఉంటాయి. ఉపదేశ గ్రహణానికి ఫలం కూడా ఉంది. కాబట్టి ఉపదేశం అనే క్రియ, జ్ఞానానికి ముందున్న ఉపదేశ క్రియ వ్యర్థము అనే ప్రశ్న తగదు. ఎందుకంటే స్వతహా అభ్యుపగమవిరోధాత్ ఆత్మవాదినాం, వాళ్ళు కూడా ఆత్మవాదులే. నైయాయికులు, సాంఖ్యులు కూడా వాళ్ళు కూడా ఆత్మవాదులే. ఇప్పుడు ఉపనిషత్తులలో వచ్చేప్పటికీ ఈనాడు కనపడేటువంటి ఈ వెరీ ప్రిలిమినరీ ఆర్ ఎలిమెంటరీ లెవెల్ ద్వైతపూర్ణమైన మత ధోరణ ఏదైతే కనపడుతుందో అది మీకు ఉపనిషత్తుల స్థాయిలో ఉంటుంది. ఉపనిషత్తుల స్థాయిలో ద్వైతము ద్వైతాద్వైతము మాట్లాడేవాడు కూడా ఆత్మవాదిగానే ఉంటాడు. శంకరాచార్యుల కాలంలో అలా ఉంది, వాళ్ళందరూ ఆత్మవాదులే. కాబట్టి
చూడు, నీవు ఆత్మస్వరూపాన్ని గురించి మాట్లాడుతున్నావు కదా. ఆత్మశుద్ధము. సాంఖ్యులు అలా మాట్లాడతారు. ఆత్మ భోక్తయే కానీ కర్త కాదు. ఆత్మ అసంగము. ఈ సంగతి తెలియని వాడికి శాస్త్రము యొక్క ఆవశ్యకత ఉందా లేదా? ఉంది. ఆత్మ అసంగము అని తెలియదు వాడికి. ఆత్మ యొక్క సంఘాన్ని పెట్టుకుని వాడు సంసారంలో దుఃఖిస్తూ ఉంటాడు. ఆత్మ అసంగము అని తెలియాలి. ఎలా తెలుస్తుంది? ఉపదేశం వల్ల తెలుస్తుంది. ఉపదేశము వల్ల తెలిసిన తరువాత ఉపదేశము అనర్థకమవుతుంది. తెలియక ముందు ఉపదేశము సార్థకమా అనర్థకము? సార్థకము. కాబట్టి ఆత్మవాదులందరూ కూడా ఆత్మస్వరూపము తెలియక ముందు ఉపదేశము ప్రయోజనకరమనే స్వీకరిస్తారు. మేము కూడా అలాగే స్వీకరిస్తాం. కాబట్టి జ్ఞానోదయానికి ముందు కూడా ఉపదేశము అనర్థకము అనే ప్రశ్న తాగారు. తస్మాత్ తార్కిక చాట భట రాజా ప్రవేశ్యం అభయం దుర్గం ఇదం అల్పబుద్ధ్యగమ్యం శాస్త్ర గురు ప్రసాదరహితైశ్చ. అద్వైతాన్ని గురించి ఒక ఫైనల్ స్టేట్మెంట్, ది అల్టిమేట్ స్టేట్మెంట్ దట్ యూ కెన్ మేక్ అబౌట్ అద్వైత. ఈ శాస్త్రము చూసారా, అద్వైతము ఇది అభయం. దీంట్లో మీరు ప్రవేశిస్తే భయం అనేది పోతుంది. దేని గురించి భయపడాలి? దెర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ దట్ యూ షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్. నేను మెడిటేషన్ చెప్పేవాడిని. మెడిటేషన్లో మీరు మీ స్వరూపాన్ని అనుసంధానం చేస్తూ మీ భయం ఏమిటో మీరు పరిశీలించాలి. దేని గురించి భయపడుతున్నారు? దేని గురించి భయపడాలి? డబ్బు గురించి, డబ్బు పోతుందని భయపడుతున్నారా? డబ్బు మీద అవుతుందా? ఎప్పుడైనా ఎప్పటికైనా పోయేది కాదు. అది మనదని అనుకుంటూ ఉండగానే వాళ్ళు చూసుకుంటారు. మనదని అనుకుంటూ ఉండగానే. సో సపోజ్ మీరు చెక్కు రాసిచ్చారనుకోండి, వాడు దాన్ని ఆనర్ చేయడు. వాడి దగ్గర మన డబ్బు ఇంత మూట ఉంటుంది. మీరు 10,000కి చెక్కు రాసిస్తే వాడు బౌన్స్ చేసి పెడతాడు. ఎందుకు నా చెక్కు బౌన్స్ చేసావంటే దాని కొమ్ము ఇలా ఉంది, అలా ఉందండి. సో లేకపోతే నెంబరు ఇంకో నెంబరు తక్కువ ఉందంటాడు. తక్కువ నువ్వే కదా వేయాల్సిన వాడు, నెంబర్ ఫుల్గానే వేయచ్చు కదా. ఎవరు తక్కువ ఎవరు వేయకున్నాడు? కాదు, మేము మార్పు చేసాం. మార్పు నువ్వు అడిగి చేసావా? నువ్వే కదా మార్పు చేసావు. మార్పు చేసిన వాడు నెంబర్ వేసుకో, నువ్వే వేసుకో. వై షుడ్ యూ బౌన్స్ టీచర్? హీ విల్ డూ దాట్. ఎందుకని? మన డబ్బుని మనం అనుకుంటాం. అది మన డబ్బు కాదు. అది మన డబ్బు కాదు. ఆ సందర్భానికి మన చేతికి వచ్చి మనం 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే అదే మనకు మిగతా అంతా వాళ్ళు పుచ్చేసుకుంటారు. వీళ్ళు ఎప్పుడో పోతాడు అవుతారు, వాళ్ళే పుచ్చేసుకుంటారు. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఎవరో పట్టుకుపోతాడు. పట్టుకుపోతే వాడిలో కొర్రీ పెడతాడు. ఆ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ మీద కొర్రీ పెడతాడు. కొర్రీ పెడితే వాడికి ఏదో లంచం ఇచ్చి వీడు వాడు కలిపి పనిచేసుకుంటారు. లంచం ఇచ్చేటంటే దాంట్లోంచే ఇస్తాడు. అది 1,00,000 రూపాయలు ఉంటే సరే 10,000 తీసుకుని సంతకం పెట్టి ఆ పట్టుకెళ్ళండి 90,000 ఇస్తాడు. వీడు వాడు కలిసి తినేస్తాడు ఆ లక్ష్యం. భుంజంతి ధూర్తా కృపణస్య వృత్తం. వీళ్ళు పోగేసినప్పుడు వాళ్ళు అలా పుచ్చుకుంటారు. ఈ లంచం ఇచ్చిన వాడు పుచ్చుకున్నవాడు కలిసి భక్షిస్తారు. ఈ డబ్బు చూసారా, దాని మీద అభిమానం ఉండడం అంత పొరపాటు అనేది. డబ్బు గురించి భయపడుతున్నావా? వై షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ దాట్ మనీ? అది అఫ్రైడ్ ఆఫ్ డెత్. దేనికి భయపడుతున్నావు? నువ్వు పరిశీలన చేసుకో, అనుసంధానం చేయి. అని మెడిటేషన్ చేసేవాడిని నేను. మెడిటేషన్ చెప్పేవాడు. ఎందుకంటే ఆత్మస్వరూపము అభయం. మోక్షము అంటే అర్థం అభయం. అభయం ఎప్పుడు వైకుంఠానికి వెళ్ళాక అభయం కాదు, ఇప్పుడు అభయం. వైకుంఠానికి వెళ్ళారో మానేరో ఇప్పుడు మీలో ఉందో వైకుంఠం హృదయంలో. ఇక్కడ అభయం. దేనికి అభయం? దేనికి భయం? దేనికి? వై ఫియర్? వాట్ ఈస్ దేర్ టు ఫియర్? దేర్ ఇస్ నథింగ్ టు ఫియర్. కాబట్టి అభయం. మీరు మతంలో అభయం అనే మాట ఉంటుందా? మతంలో భయంతో బతికించేస్తారు. భయం పెట్టేసి మతం నడిపిస్తారు. దేవుడు అంటే భయం పెట్టి నడిపిస్తారు. మొత్తం మతాలన్నీ అలాగే పోతాయి. వెంకటేశ్వర స్వామి అంటే ఎంత భయం పెడతాను అనిపిస్తుంది. ఎంత భయాన్ని క్రియేట్ చేస్తారు. ఇంతా కాదు. ఇక ఈ లలితా సహస్రనామాలు ఇవి పారాయణ చేస్తూ ఉంటారు. ఓవైపు పారాయణ చేస్తూ ఉంటారు, రెండో వైపు భయాలు భయపడతారు. ఆ లలితాలు ఏం చేస్తారు?
నీకు అంత భయం ఉన్నప్పుడు నీకు ఎందుకు భయాలు లేని చేయొచ్చు కదా. హనుమాన్ చాలీసా చేయి. ఖడ్గమాల ఎందుకు నీకు? ఖడ్గమాల అంటే ఏమిటి? కత్తుల మాల. ఎందుకు ఈ కత్తుల మాల? హనుమాన్ చాలీసా చేయి. కాదు, ఖడ్గమాలే చేస్తాను చేయి. మళ్ళీ భయపడతావు ఎందుకు? దాంట్లో అనుష్టుకులో ఇలా అయితే గొప్ప కుదుపుకొని వదిలిపెట్టేదండి. ఈ విధంగా మనిషి భయము గుప్పిట్లో బతుకుతూ ఉంటుంది. మీకు అద్వైత వేదాంతాన్ని ఆత్మవిద్యని అభ్యసించినప్పుడు మాత్రమే అభయం స్థానం. అల్టిమేట్ భయం మృత్యు భయం. మృత్యు భయాన్ని ఎలా జయిస్తారు? ఆత్మస్వరూప జ్ఞానం చేస్తే జయిస్తారు. ఇది అభయం స్థానం. దీంట్లోకి అందరూ రాలేరు. ఎందుకు రాలేరంటే వాళ్ళ యొక్క మూర్ఖత్వము, వాళ్ళ మూఢ విశ్వాసాలే వాళ్ళకి అడ్డొస్తాయి. ఎలాగంటే తార్కిక చాటభట రాజ అప్రవేశం శంకర్. తార్కిక చాటభట రాజ అప్రవేశం. తార్కిక చాటభట రాజ అప్రవేశం. దాన్ని నేను చాలా ఓపికగా రాశాను. ఆర్య మర్యాదను ఉల్లంఘించు వారిలో మరియు అసత్యములను పలికే సేవకులలో అగ్రేసరులు ఈ తార్కిక. చాట భట రాజా. రాజా అంటే అగ్రేసరులు అని అర్థం. ఇది ఫోర్మోస్ట్ రాజా. రాజదంత అంటే దంతాల్లో కల్లా బలమైన దంతానికి రాజదంత. రాజ విద్య. అలాగే రాజా అంటే ఫోర్మోస్ట్ అని అర్థం. వీళ్ళు ఫోర్మోస్ట్ దేంట్లోనూ చాట అండ్ భట. సో దానికి ఆర్య మర్యాదాం భిన్నానాహ చాటాహ వివక్ష్యంతే. ఆర్య మర్యాదను భిన్నం చేసి వాళ్ళకి చాటులు ఉంటాయి. ఆర్య మర్యాద అంటే ఏమిటి? ఉపనిషత్తు ఏం చెప్తుంది? తత్వమసి. నీవు ఆ పరమాత్మ స్వరూపుడమే ఉన్నావు అని అద్వైతాన్ని చెప్తూ ఉంటాం. వీడేం చేస్తాడంటే దాని చుట్టూ ఏవో కంచెలు కట్టి దానికి లేనిపోనివన్నీ కల్పించి ఆ అద్వైతాన్ని భగ్నం చేసి పెడతాడు. ఏదో చెప్తాడు, ఏదో కథ. అద్వాత్మసి అయితే తస్యత్వమసి. దేవుడు ఉన్నాడు, దేవుడికి నువ్వు భక్తుడిగా ఉండు, దేవుడు ఉన్నాడు. ఓకే, దేవుడికి నేను భక్తి చేసుకుంటాను, చాలా సంతోషం, నీకు దండం పెట్టిన వెళ్ళొస్తానంటే అలా ఉంటుంది. మధ్యలో నేను గురువుని వయా మీడియాతోటే నువ్వు భక్తి చేయాలి. గురువు ద్వారానే భక్తి చేయాలి, డైరెక్ట్గా భక్తి చేయాలి. మీకు ఆచార్యుడి యొక్క మంగళాశాసనం లేదే విష్ణువు కూడా మీకు వైకుంఠాన్ని ఇవ్వడు అని మధ్యలో తనని ప్రతిష్ఠించుకుంటాడు. ఆచార్యుడి మంగళాశాసనం. దేవుడి పేరు చెప్పుకుని నేను ఆచార్యుడిని, నాకు మీరందరూ నా మంగళాశాసనాలు. ఇదంతా కూడా ఈస్ హ్యూజ్ ఈగో ట్రిబ్యూటరీస్, బిగ్ ఈగో ట్రిబ్యూటరీ. తర్వాత శాస్త్రము యొక్క మర్యాద ఉంది. శాస్త్రము మనిషికి ఫ్రీడమ్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. బీ ఫ్రీ, యూ బీ ఫ్రీ, డోంట్ బీ బౌండ్ అని శాస్త్రము మనిషికి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఫ్రీడమ్ ఇస్తే అది గొప్ప దానం, గొప్ప ప్రేమ. అది అక్కడ ఫ్రీడమ్ ఇవ్వడంలో ఉంటుంది ప్రేమ, దయ అక్కడ. వీళ్ళు ఫ్రీడమ్ అనేది లేకుండా చేసి పెడతారు. శాస్త్రము యొక్క బోధ ఏదైతే ఉంటుందో దానిని డిస్టార్ట్ చేసేస్తారు. కాబట్టి వాళ్ళని చాట అని వర్ణించారు. ఈ తార్కికులు ఉన్నారే, తార్కికులు అంటే ఎవరు? నైయాయికులు. ఆయన ఉన్న తార్కికులు ఎవరై ఉంటారా అని నేను ఊహించి నైయాయికులు, వైశేషికులు, సాంఖ్యులు, వీళ్ళకి తార్కికులు అంటే. వీళ్ళు ఆస్తిక వర్గంలో, నాస్తిక వర్గంలో బౌద్ధ తార్కికులు కొంటున్నారు. వీళ్ళందరినీ పెట్టుకుని చాట, ఆర్య మర్యాదను ఉల్లంఘించేటువంటి వాళ్ళలో వీళ్ళు అగ్రేసరులు, రాజులు, చాట రాజులు. ఇక భట. భట అంటే భటాస్తు సేవకాహ మిథ్యాభిభాష. ఎంత ఆయన భాష ఆనందగిరి. వాడికి 50 రూపాయలు ఇచ్చి సబ్బు పట్టుకున్నారా అంటే సబ్బు పట్టుకొచ్చేసి ఇంకా మాట్లాడు, సబ్బు పట్టుకొచ్చేసి ఇచ్చేస్తే బాత్రూంలో పెట్టేసి ఇంకా మాట్లాడాలి కదా. యజమానుడు అడిగేదాకా వాడు వెయిట్ చేయకూడదు. ఏమంటే 30 రూపాయలు అయింది, 25 రూపాయలు అని వాడు చెప్పాలా? అడిగేదాకా చెప్పడం. అడిగితే ఏమిటి అర్థం? ఇంత యజమానుడు అయి ఉండి ఇంత డబ్బు ఉండి 20 రూపాయల కోసం ఏదో సబ్బు బిళ్ళ కోసం కప్పులు పడుతున్నాడని మళ్ళీ అంటాడు వెనకాల.
సబ్బు బిళ్ళ కోసం కక్కుతున్నట్లు అయితే 10 రూపాయలు చిల్లర కోసం కక్కుతుంది. ఇప్పుడు వస్తువే చిల్లర వస్తువు అయినప్పుడు మరి చిల్లర చూసుకుంటా. ఇప్పుడు 10 రూపాయలు 15 రూపాయల వస్తువు అయితే చిల్లర 5 రూపాయలు 10 రూపాయలు చూడాలి. దాని ఖరీదే 16 రూపాయలు ఎంతో ఉంటే మరి ఆ చిల్లర చూసుకోరు దాంట్లోనూ. అసలు వాడికి ఎందుకు అదంతా ఎంతరా అంటే ఎరా చిల్లర ఇవ్వలేదేమిరా అంటే మర్చిపోయాడా లేకపోతే సంకల్పపూర్వకంగా చేశాడా? సంకల్పపూర్వకంగా చేశాడు, బుద్ధిపూర్వకంగా. మిథ్యాభిభాష, అసత్యం చెప్పేస్తాడు. ఈ అసత్యం చెప్పేవాడు వీడు ప్రవేశించగలరా? లేకపోతే అమ్మ పలికింది అంటాడు. నాకు అమ్మ చెప్పింది నేను నీకు చెప్తున్నాను, నిన్న పలికింది ఇవాళ పలకలేదు అంటాడు. ఏదో అసత్యం చెప్తాడు. అమ్మ పలికిందా? ఏం వెళ్ళకూడవా అని పలకడం అంటాడు. అసత్యం చెప్పేస్తాడు. ఇప్పుడు ఒక ఆయనకి దేవుడు పూనాలు, వీళ్ళందరూ చుట్టూ శిష్యులందరూ భక్తులందరూ చేరేశారు, బాజాలు వెయిట్ చేస్తున్నారు, జనం అందరూ వెయిట్ చేస్తున్నారు ఈయనకి పూనడం కోసం. ఆయనకి పూనదు. అప్పుడు ఎవరో గిల్లాడు, ఏమిటా నువ్వు అలాగే ఇలాగుంటే 100 కొబ్బరికాయలు సిద్ధంగా పెట్టుకున్నారు వాళ్ళు, 108 కొబ్బరికాయలు కొట్టడానికి. ఈయనకి పూనేసి లేచి నిలబడితే కొట్టేద్దామని పెట్టుకున్నారు రెడీగా. అందరూ రెడీ, బాజాల వాళ్ళు రెడీ, భక్తులు రెడీ, అందరూ 1000 మంది ఉన్నారు. ఈయనకి పూనడమే అది, ఆయనకి పూనడం ఏమిట్రా మరి పూటోట్లే పూటోట్లేదండి పూలకోవడం తలకాయ పూలోలే అని ఒక గిల్లు గెలితే అప్పుడు లేచి ఇలా పూల బాజాలు మిథ్యాభిభాషణ. మిథ్యాభిభాషణ దీంట్లో అంత డిసెప్షన్ తప్ప ఎన్నో ట్రూత్ అనేది. వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఎంత తర్కశాస్త్ర పండితులైతే మాత్రం ఈ అభయస్థానానికి దగ్గర కూడా రాలేదు. ఎందుకంటే నీకు ఓపెన్ మైండ్ లేదు, అసత్యాన్ని పలుకుతాను, తర్వాత ఏమో ఆత్మధర్మాన్ని ఉల్లంఘించడానికి వెనుకాడకపోవడం, సత్యం మీద ఏమీ ప్రేమ లేకపోవడం, ఉపనిషత్తు వచనముల మీద శ్రద్ధ లేకపోవడం, వీళ్ళు యొక్క ఈ అభయస్థానమైన అద్వైతంలో వీళ్ళు ఏం ప్రవేశించగలుగుతారు? వీళ్ళు ప్రవేశించలేదు. తర్వాత అల్పబుద్ధికి దొరకదండి, అల్పబుద్ధి అగదు. ఇప్పుడు మీ రూపాయలు మీరు లెక్క పెట్టుకుంటాం, మీకు నా కడుపు, నా ఇల్లు, నా వాకిలి, నా కంచం, నా కొంచెం, నా మంచం అనేవాడికి ఇది దొరకదు. అల్పబుద్ధి అగదు. సృష్టిలో సర్వ ప్రాణులను ఆత్మరూపంగా దొరుకుతుంది కానీ మహాత్ముడికి దొరుకుతుంది కానీ అల్పాత్ముడికి దొరకదు. నేను నాది నేను నేనేనా ఒకటి లేకపోతే నాదేనా ఒకటి, ఈ రెండు దాటికి పైకి వెళ్ళదు. ఎంతసేపు నేను నాది అనే గురువులు కొంచెం ఆడుకుంటూ ఉండే సంసారికి, అల్పబుద్ధికి, వాడికి ఆత్మతత్వం ఏం తెలుసుకోలేదు. కాబట్టి వాడిని నిందించటం వల్ల తాత్పర్యం కాదు. కాబట్టి మీరు అల్పబుద్ధి అట్టుపెట్టుకుని మేము ఆత్మతత్వాన్ని తెలుసుకుందామనుకుంటే ఏమీ అయ్యే మాట కాదు. అల్పబుద్ధిలో భయము తొలగదు. ఆ భయం అలాగే, భయం ఎప్పుడు తొలగిపోతుందంటే సకల జగత్తు నాదే, సకల జగత్తు నేనే అనే విశాలమైన హృదయం అది చేరినప్పుడు మాత్రమే భయం కలుగుతుంది. శాస్త్ర గురు ప్రసాదరహిత శాస్త్రము లేదు, గురు ప్రసాదము లేదు. ప్రసాదం అంటే కృప, గురు కృప లేదు. వాళ్ళకి కూడా ఈ ఆత్మసత్వము, ఆత్మతత్వము దోలతత్వ అగం రహితైశ్చ అగం. శాస్త్రము అంటే వేదము, ఉపనిషత్తులు పట్టుకోవాలి. ఆచార్యుల యొక్క కృప, అనుగ్రహము ఉండాలి. రెండు లేని వాడికి కూడా ఇది దొరకదు. శాస్త్రము యొక్క మరియు గురువు యొక్క అనుగ్రహం లేని అల్పబుద్ధులు ఈ ఆత్మతత్వమును తెలియలేదు. ఎంత ఆయన కొటేషన్ ఇస్తారు శంకర్లు, ఆయన అన్నారని మీరు అనుకోండి. యమధర్మరాజు కఠోపనిషత్తులో అదే మాట. హస్తం మదామదం దేవం మదన్యో జ్ఞాతుమర్హతి. ఇప్పుడు ఆ ఆత్మస్వరూపం అంటే ప్రకాశస్వరూపము ఆత్మ, దాన్ని తెలియాలి. ఈ ప్రకాశస్వరూపమైన ఆత్మ ఎలా ఉంటుందో తెలిసిన మదామదంలో. మదామదం అంటే ఒకడు
వాడికి ఏదో వాడు కోరుకున్న, ఇప్పుడు మీరు ఏదైనా ఈ ఐపీఎల్ మ్యాచ్ చూశారనుకోండి, ఐపీఎల్ మ్యాచ్ చూడండి మీరు. ఇప్పుడు రెండు రెండు ఆటలు ఉంటారు, దాంట్లో ఒకడు నెగ్గుతాడు, ఒక గ్రూప్ నెగ్గుతుంది, రెండో గ్రూప్ ఓడుతుంది. మీరు చూస్తున్నారా? మీకు ఐడియా ఉందా? ఈ నెగ్గిన వాళ్ళు ఎలా ఉంటారు? మద 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 అంటే ఆనందం, ఆనందంగా ఉంటారు. ఈ ఓడిపోయిన వాళ్ళు ఎలా ఉంటారు? అమద, దుఃఖంగా ఉంటారు. నెగ్గిన కెప్టెన్ ఎలా ఉంటాడు? గెంతు వేసిస్తూ ఉంటాడు. ఓడిపోయిన కెప్టెన్ ఎలా ఉంటాడు? వేలమొహం వేసుకుని చేతి షేక్ హ్యాండ్ చేస్తుంటాడు. అవునా? ఇద్దరి యందు ఒకే ఆత్మస్వరూపంగా, అదే మదము, అదే ఆనందం. ఇది చూసి ఆత్మస్వరూపము ఇటువంటి పరస్పర విరుద్ధములైన ధర్మములకు అతీతమైనది అని తెలియగలిగిన మొనగాడు ఎవడున్నాడు రా? నేను తప్ప. మదన్య అంటున్నాడు, చూసారా? నాకు తెలుసా తప్ప, నేను ఆత్మస్వరూపాన్ని ఎదుగుతాను. ఎవరికి తెలుసు? వాళ్ళు ఏమనుకుంటారు? ఆనంది సుఖంగా ఉన్నవాడని, వాడు ఏదో పుణ్యం చేసుకున్నాడు, సుఖంగా ఉన్నాడు, భిన్నమైన జీవుడు. దుఃఖిస్తున్నవాడు భిన్నమైన జీవుడు, పాపం చేత దుఃఖిస్తున్నాడు అని అక్కడతోటి అయిపోతాడు తప్ప, ఈ సుఖ దుఃఖములు, ధర్మాధర్మములు, పుణ్యపాపములు అనే ద్వంద్వములన్నీ కూడా ఆ మాయాంతర్గతములు, మిథ్యా జగత్తు యొక్క అంతర్గతములే ఉంటాయి. యథార్థమైన ఆత్మస్వరూపము మద అమద రెండు సందర్భాలలో ఏకరూపంగా ప్రకాశిస్తూ, చైతన్య రూపంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఎందుకంటే మదావాడికి వాడి సుఖం వాడికి తెలుస్తూ ఉంటుంది, అమదావాడికి వాడి దుఃఖం వాడికి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి నేను సుఖ దుఃఖములకు అతీతుడు అని మదావాడికి తెలియదు, అమదావాడికి తెలియదు. కానీ ఆచార్యుడికి తెలుసు, యమధర్మరాజు గారికి తెలుసు. నేను ఎరుగు మదన్య కహ జ్ఞాతమర్హత, ఆయన ఎలా మాట్లాడతారు? మరి ఆయన యమధర్మరాజు ఎలా మాట్లాడితే శంకరులు కూడా మాట్లాడచ్చు. ఈజ్ జస్ట్ కోటింగ్. కనుక ఆత్మతత్వం అంత గభీరమైనది. కఠోపనిషత్తు ఇది కూడా. దేవైరత్రాపి విచికిత్సితం పురా. వాడు ఆత్మతత్వాన్ని చెప్పమని అడుగుతాడు నచికేతసు. అడిగితే ఏదో పొరపాటుని బ్లాంక్ చెక్ ఇచ్చినట్టుగా వరం ఇచ్చాడు. బ్లాంక్ చెక్ ఇవ్వకూడదు ఎప్పుడు కూడా. కొంచెం స్వామీజీ అంటారు బ్లాంక్ చెక్ ఇవ్వకూడదు. దశరథ మహారాజు గారు బ్లాంక్ చెక్ ఇచ్చి గోతులు ఉంటుంది. బ్లాంక్ చెక్స్, నో బ్లాంక్ చెక్స్. ఆ చెక్ మీద అంకె వేసి ఇవ్వాలి తప్ప బ్లాంక్ చెక్ ఇవ్వకూడదు. కాబట్టి వరం కోరుకో, నీకు కావాల్సిన వరం కోరుకో అంటే బ్లాంక్ చెక్ ఇచ్చినట్టుగా. ఆయన యమధర్మరాజు అలాగే బ్లాంక్ చెక్ ఇచ్చాడు. 3 వరాలు కోరుకోమన్నాడు. ఒక వరం పితృ సౌమనస్యము, ఆయనకి చేతిలో మాటది ఇచ్చేసాను పోవాలి. రెండో వరం అగ్ని విద్య. ఇదేదో గట్టి వరం కోరాడు. అగ్ని విద్య హిరణ్యగర్భుడు. అగ్రే నయతి ఇది అగ్ని. సృష్టికి ఆది ఉన్నటువంటి ఆ సృష్టికర్త పరం హిరణ్యగర్భుడి యొక్క ఉపాసన అది కావాలన్నాడు. ఇప్పుడు బుడతడు వీడికి హిరణ్యగర్భోపాసన ఎందుకంటే, కానీ వాడు కావాలంటున్నాడు, వాడు అదే కావాలంటాడు. కొంచెం తటపటాయించి సరే కానీ అని అగ్ని విద్యనిచ్చాడు. ఇంకా 3వ వరం ఉంది. మూడో వరం ఏమిటో చెప్పడా అంటే వాడు మీమాంస మొదలు. మీమాంస సరే, వరం ఏమిటికో చెప్పు. అన్యత్ర ధర్మాదన్యత్ర ధర్మా. ఒకడు ధర్మంలో ఉన్నాడు, ఇంకొకడు అధర్మంలో ఉన్నాడు. ఈ ధర్మంలో ఉన్నవాడి హృదయంలో ఆత్మ ధర్మానికి పవిత్రం కాలేదు, అధర్మానికి ఆత్మ అపవిత్రం కాలేదు. ఎందుకంటే ఈ ధర్మాధర్మాలకు అతీతమే. అన్యత్రాస్మాత్ ప్రాకృతాత్ అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ పశ్యసి. నీకు తెలుసా? అది నాకు తెలుసు. తద్వద అది అంటే అప్పుడు యమధర్మరాజు ముఖ్యమంత్రి తెలుసుకుని వీడికి మనం వీడి ఇలాంటి దాంట్లో ప్రవేశపెట్టేయడం అనుకుంటే దాన్నే ఉందిలే అని నీకు 3 ఆయుర్దాయం ఇస్తాను, సకల భోగాల్ని ఇస్తాను, ధనం ఇస్తాను, ఇది ఇస్తాను, అది ఇస్తాను అని బోల్డంత లిస్ట్ ఇస్తాడు. ఇవన్నీ నువ్వు తీసుకొని ఇస్తాను అని. ఎందుకురా నీకు ఇవ్వడం? దేవైరత్ర అంటే నచికేతసుడు అంటాడు నాకు అవే వద్దండి. సర్వేంద్రియాణం జగయంతి తేజ. ఈ భోగాలను ఇస్తానన్నావే, వాటి వల్ల ఇంద్రియముల యొక్క తేజస్సు శిథిలమైపోయిందే తప్ప ఏమీ ఉపయోగం లేదు. ఈ భోగాల్లో కడుపు నిండా భోజనం చేస్తే 3 రోజులు 4 రోజులు కడుపు మంటతో పడుకుంటాం. భోగాలు అంటే అలా.
భోగాల్లో ఉపయోగం ఉంది, ఏమీ ఉపయోగం. ఒక ఆయన, నేను అమెరికాలో డాక్టర్ గారిని కలిసాను. ఆయన అన్నాడు, చూడండి ఇండియాలో కోయంబత్తూరు నుంచి స్వీట్స్ పట్టుకొచ్చారు ఎవరో, కృష్ణా స్వీట్స్ అని. కృష్ణా స్వీట్స్ అండి చాలా ఫేమస్, చాలా బాగుంటాయండి, శుద్ధమైన నెయ్యితో చేస్తారు అంటే. ఆయన ఏమన్నారో తెలిసిన, కోయంబత్తూరు డిస్ట్రిక్ట్ మొత్తం మీద ఉండే హార్ట్ పేషెంట్స్ అందరూ కూడా దే షుడ్ ఆల్ బి పెయిడ్ సమ్ కాంపెన్సేషన్ బై కృష్ణా స్వీట్స్. కృష్ణా స్వీట్స్ వాడికి ఉన్న కోట్ల రూపాయలు సంపాదించుంటారు. ఆ డబ్బులో కొంత డబ్బు ఈ హార్ట్ పేషెంట్స్ అందరికీ కొంత పంచి పెడితే మంచిది. లేకపోతే ఓ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఒక సెలెక్ట్ చేసుకుంటారు, అక్కడ వచ్చే కార్డియాలజీ పరిధి వచ్చి వాళ్ళందరికీ ఉచితంగా వైద్యం చేయడానికి డబ్బు ఇస్తే ధర్మం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ హార్ట్ ప్రాబ్లం అంతా ఈ మూలంగానే వచ్చింది. అంటే భోగాలు అలా ఉంటాయి, అంత డేంజరస్గా ఉంటాయి. ఇంద్రియ శక్తిని శిథిలం చేసి పెడతాయి. నాకు ఏ భోగాలు వద్దాయా, నాకు అదే కావాలి అంటాడు. అంటే అప్పుడు యమధర్మరాజు చాలా ఆశ్చర్యాలు ఉంటుంది. ఆహా, ఈ బుద్ధిమంతుడిని ఆశ్చర్యపడి, దేవైరత్రాపి విచికిత్సితమురా, నువ్వు ఈ ధర్మాధర్మములకు పుణ్యపాపములకు అతీతమైన ఆత్మతత్వం చెప్పమని అడిగేవే, ఈ టాపిక్లో దేవతలకి ఇంద్రుడు వరుణుడు వీళ్ళందరికీ కూడా, బృహస్పతితో సహా వాళ్ళందరికీ కూడా డౌటే. వాళ్ళకి ఇప్పటిదాకా నిశ్చిపూర్వం విచికిత్సితం, సందేహం, వాళ్ళకే డౌట్. ఆత్మస్వరూపం వాళ్ళకే డౌట్. ధర్మాధర్మములకు అతీతం ఎలా అవుతుందా అనుకుంటారు వాళ్ళు. ధర్మశాస్త్రాలు చదివి 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 ధర్మాధర్మాలకు అతీతం అనేది ఉంటుందని డౌట్ వస్తుంది. ఆత్మస్వరూపం. సో నేను ఇవాళ పుస్తకం చూస్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. దేశము గురించి చెప్తూ ఆత్మస్వరూపము దేశకాల వస్తు పరిచ్ఛేదరహితం. కానీ స్మృతికారులు ఏం చెప్పారో తెలిసిన, ఈ దేశం మంచిది, ఆ దేశం చెడ్డది. శృతి ఏం చెప్పింది, దేశకాలములకు అతీతమైన ఆత్మతత్వాన్ని శృతి చెప్పింది. ఆ శృతిని పక్కన పెట్టేసి డెడ్ లెటర్ కింద కన్వర్ట్ చేసి పారేసి, ఇదిగో ఈ దేశం మంచిది, ఈ దేశం మంచిది కాదు అని ఇలాగా డివైడ్ చేసింది శృతి. ఇది మామూలుగా జనరల్గా చెప్పిన మాట. ఒక పర్టికులర్ ఇన్స్టెన్స్ కనబడి నేను ఆశ్చర్యపోయాను, ఓహో ఇలా ఉంటుంది కదా. కాబట్టి ఆత్మతత్వం విషయంలో బృహస్పతి మొదలైనటువంటి ధర్మశాస్త్రాలను బాగా వల్లవేసిన వాళ్ళకి కూడా సందేహం. విచికిత్సితం కూడా నైషా తర్కేణ మతిరాపనేయా, తర్కము యశాపతి ఆత్మజ్ఞానము, అంటే జ్ఞానం. తర్కేణ నా ఆపనేయ, తర్కబుద్ధితో మీరు అంటే ప్రత్యక్షము, అనుమానము, ఇటువంటి అనుమాన ప్రయోగము, వీటితో దాన్ని మీరు పొందలేదు. ఈ జ్ఞానము తర్కము అంటే బుద్ధి పరికల్పితం చే పొందలేనిది కాదు. అంటే మీరు ఎంత బుద్ధిమంతులైనా, ఎన్ని పట్టాలు సంపాదించినా, ఎన్ని డిగ్రీలు సంపాదించినా ఈ ఆత్మతత్వాన్ని మీకు తెలియజాలదు. అంటే నేను పెద్ద విద్వాంసులను, గొప్ప జ్ఞానిని అని అనుకున్నాడే పడిపోయాడు. ఐ నో అనే భావన అదొక మోడ్. ఇట్స్ ఎ మోడ్ ఆఫ్ థింకింగ్, ఎ మెంటల్ మోడ్. ఏమిటి? ఐ నో. ఇట్స్ ఎ మెంటల్ మోడ్, ఐ నో. ఇప్పుడు వ్యాకరణం ఉందనుకోండి, ఏమంటే వ్యాకరణంలో ఒక సూత్రం ఎవడైనా వచ్చాడు అనుకోండి, సపోజ్ నేను వెంటనే ఐ నో అనే మోడ్లోకి వెళ్ళాను అనుకోండి, ఐ విల్ మిస్ ది మోడ్. అలా కాకుండా ఓ అలాగా చెప్పండి ఏమిటో అని మీరు ఓపెన్ తోటి ఉన్నారనుకోండి, అది ఆ మోడ్ కేర్ఫుల్గా దాన్ని కల్టివేట్ చేయాలి. ఐ నో అనే ఆలోచన, ఆ మోడ్, దట్ కైండ్ ఆఫ్ దట్ ఈ గ్రూవ్ లైక్ థింకింగ్ ఈజ్ థాట్ ప్యాటర్న్. అంటే అలాగే ఆలోచించడానికి మనం అలవాటు పడడం. ఐ నో అనే దానికి అలవాటు పడడం. ఇప్పుడు ఈ వంట బాగా ఉండి వాళ్ళతో ఏదైనా ఒక డిష్ గురించి మీరు చెప్పకపోతే, ఏమిటో చెప్పండి, అది ఇలా చేస్తారో, మీరు ఎలా చేస్తారో మీరు చెప్పొచ్చారా, మాకు తెలుసు అని వాళ్ళు అన్నారనుకోండి, వాళ్ళకి తెలియదు. అంత చిన్న విషయంలో కూడా ఓపెన్నెస్ లేకపోతే ఈ మిస్ ది పాయింట్. ఎప్పుడూ ఓపెన్ ఉండాలి, ఆల్వేస్ రెడీ టు నో. నెవర్ fall into that groove like thought pattern, I know.
అది కల్టివేట్ చేస్తే కాదు కాదు, దానికే వినయము ఉంటుంది. దట్ ఈస్ ది హ్యూమిలిటీ. హంబుల్ హార్ట్ అన్నది ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. ఐ నో అనే ఆలోచన ఉండదు. దట్ హంబుల్ హార్ట్, దాన్ని హ్యూమిలిటీ అంటుంది. అటువంటి హ్యూమిలిటీ ఉన్నట్లయితే హీ విల్ గెట్. అలా కాకుండా ఇది మనకి తెలుసున్న విషయమే కదా, దీంట్లో మనకి తెలియంది ఏముంది అనుకున్నాడే పడిపోయాడు. వరప్రసాదలభ్యత్వ స్మృతివాదేభ్యశ్చ శృతులు స్మృతులు ఇలా చెప్తున్నాయి. ఏమని? వరములు ఉన్నవాడికి మాత్రమే అది లభిస్తుంది. వరప్రసాదం అంటే వరము అంటే వర అంటే శ్రేష్ఠుని కొరకు, ప్రసాద అనుగ్రహం. శ్రేష్ఠుడెవరు? నచికేతసుడు మొదలైన శ్రేష్ఠుని కొరకు జ్ఞాని అయిన యమధర్మరాజు మొదలైన వాడిని చూపించేటువంటి అనుగ్రహం చేత మాత్రమే ఇది లభించింది. ఒక మహాత్ముడు ప్రేమతో బోధిస్తే వీడు వినయంతో ఆ ఓపెన్ హార్ట్ తోటి వీడు తెలుసుకుంటే తెలియాలి తప్ప, లేకపోతే ఈ ఆత్మతత్వము తెలిసేది కాదు అని శృతులు స్మృతులు కూడా ఎన్నో వచనాలు చెప్తున్నాయి. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే ఇత్యాది విరుద్ధ ధర్మ సమవాయిత్వ ప్రకాశక మంత్రవన్నేభ్యశ్చ. ఇటువంటి సమాసాలు బృహదారణ్యకానికి స్పెషల్ ఉంది. బృహదారణ్యంలో ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, ఓ బ్రిటిష్ అతను కేనోపనిషత్తు చదవడానికి ఉపక్రమించాడు. వాళ్ళకి ఉపనిషత్తులు జరిగింది. అతను దారాషుకో అని ఔరంగజేబు ఎల్డర్ బ్రదరు అరబ్బీ భాషలకు మార్చాడు ఉపనిషత్తును. అతనే అనువాదం చేశాడు. షాజహాన్ కొడుకు, పెద్ద కొడుకు. అది అరబ్బీ భాషలో చదివాడు. అతను వైస్రాయ్కి అసిస్టెంట్. కలకత్తా క్యాపిటల్గా ఉండేది ఇండియాకి. కలకత్తా వస్తే క్యాపిటల్. బ్రిటిష్ వాళ్ళు పాలించిన రోజుల్లో ముందు కలకత్తా క్యాపిటల్ అయ్యి తర్వాత ఢిల్లీకి మూవ్ అయ్యారు. వాళ్ళకి కలకత్తా ఎందుకంటే వాళ్ళ షిప్పులో వస్తారు, ఢిల్లీకి షిప్ ఉండదుగా. అదే ముందు కలకత్తాలో క్యాపిటల్ పెట్టారు. క్లైవ్ మహాశివుడు కలకత్తాలో పెట్టాడు క్యాపిటల్. సో అక్కడ వైస్రాయ్కి అసిస్టెంట్గా ఉన్నాడు. చాలా పెద్ద పొజిషన్. అంటే మహారాజుకి కావాల్సింది. అతనికి సంస్కృతము ఉపనిషత్తులు అంటే ప్రీతి. అరబ్బీ భాషలో చదివాడు. అది సరిగ్గా అర్థం కాలేదు. అప్పుడు వాదం చేస్తే కలకత్తాలో మంచి విద్వాంసులు ఉంటారు. ఆ రోజుల్లో కల్చరల్ హాట్ గ్రేడ్ ఆఫ్ కల్చర్ కదా కలకత్తా అంటే. మహామహా విద్వాంసులు అందరూ ఉంటారు, మంచి పండితులు ఉంటారు. సో వాదం చేశాడు. వాదం చేస్తే ఓ పండితుడిని అడ్రస్ చెప్పారు. మొత్తానికి ఆ పండితుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వాక్యం చెప్పమన్నాడు. అతనికి అర్థం కాదు. ఇది ఏంటంటే అవిజ్ఞాతం విజానతాం, విజ్ఞాతం అవిజానతాం. సెకండ్ హ్యాఫ్. ఫస్ట్ హ్యాఫ్ ఏంటంటే యస్యామతం తస్య మతం, మతం యస్య నభేద సహ. అది ఫస్ట్ హ్యాఫ్. దీనికి అర్థం తెలియలేదు కనుక అరబ్బీలో కుస్తీ పట్టాడు, తెలియలేదు. ఈయన చెప్తాడని ఈయన దగ్గరికి వచ్చాడు. ఆయనకి ఇంగ్లీష్ వచ్చుకుంటూ ఉంటుంది. అయితే ఇంగ్లీష్ వచ్చిన వాడిని ఇంటర్ప్రిటర్గా మధ్యలో పెట్టుకుని ఆయన చెప్పాడు. ఆ చెప్పిన దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇది చెప్పారు. ఏమనంటే, వన్ హూ నోస్ దిస్ ఆత్మన్ డస్ నాట్ నో. పూజ్య స్వామీజీ చెప్పారు. ఆయన చాలా డ్రామాటిక్గా చెప్తారు. వీళ్ళంత డ్రామాటిక్గా చెప్పలేదు. సో ట్రాన్స్లేషన్ చెప్తున్నాడు అనమాట. ఆ మంత్రానికి ట్రాన్స్లేషన్. One who does not know, one who knows this Atma does not know. ఎవరంటే ఎలా ఉంటే ఇంకా ఎదరికి వెళ్ళేది ఏముంది? జస్ట్ వెయిట్. వన్ హూ డస్ నాట్ నో ఇండీడ్ నోస్ దిస్ ఆత్మ అని ట్రాన్స్లేషన్. ఆ ఆఫీసర్కి అందరు పెద్ద వైస్రాయికి అసిస్టెంట్. అతనికి తల తిరిగిపోయాడు. అతను అన్నాడు, యూ సీ ఐ డి నాట్ అండర్స్టాండ్, ప్లీజ్ రిపీట్. ఓకే, ఐ విల్ రిపీట్. లిసన్ కేర్ఫుల్లీ. వన్ హూ డస్ నాట్ నో దిస్ ఆత్మతత్వం, హీ నోస్ ఇట్. అండ్ వన్ హూ నోస్ ఇట్ ఇండీడ్ డస్ నాట్ నో.
అంటే ఈ కేనోపనిషత్తులో ఇలాగే ఉంటాయా మంత్రాలు? అయినా పోనీ ఇంకొకటి ట్రై చేద్దాం అని ఇంకో మంత్రం అడిగాడు. పోలండి అది తెలిసిందో లేదో పక్కన పెట్టండి, పూర్ణమద పూర్ణమద దీనికి చెప్పండి అని అడిగాడు. అడిగితే ఇది చెప్పాడు దాన్ని, దట్ ఈస్ ద ఫుల్నెస్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఫుల్నెస్. పూర్ణమద అండ్ ద ఫుల్నెస్ has emerged out of the fullness. Having taken the fullness out of the fullness alone remains. అని చెప్పాడు. ఓ పీస్ 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 అని చెప్పాడు. చెప్తే ఆయన విని ఉపనిషత్తులు అంటే ఇలా ఉంటాయని పారిపోయాడు. ఉపనిషత్తులు అలా ఉంటాయి. ఇది నేను అనువాదం చేస్తాను తెలుగులో, మీకు చెప్పండి. అది కథలు, ఏజులు కంపనే, కథలు మీరు చదివారు. ఏజులు అధికరణం, కంపనాధికరణం చదివారు. ఈ వాక్యం మీద విచారం అది మీరు మీరు ఆలోచించండి. ఈ వాక్యాన్ని అది కదులుతుంది కానీ అది కథలు. తను ఏజతి తను నైజతి. అది దూరముగా ఉన్నది, తను దూరే. అంతేకాదు అంటే అంతేకాదు, అది దగ్గరగా కూడా ఉంది. తద్వంతికే ఊ ఉంది అక్కడ. తద్ ఊ అంతికే, ఊ అంతికే ఎక్కువ నుంచి వా ఉంటుంది. తద్వంతికే మీకు ఏమర్థమైందండి? అది కదులుతుంది కానీ కదలదు, అది దూరంగా ఉంది కానీ దగ్గరగా ఉంది. ఏం తెలిసిందండి? ఇప్పుడు ఆయన ఆ వైస్రాయికి ఆయన మంగళమే అయిందా మనం కూడా? అంటే మీరు ప్రాణము అనే ఉపాధిని పట్టుకుని ఇదే ఆత్మ అనుకుంటే అది కదులుతూ ఉంటుంది. కదిలే ప్రాణము ఆత్మస్వరూపము కాదు, అది అనాత్మ. ఆ కదలికను సాక్షిగా దర్శించే చైతన్యమే ఆత్మ అని మీరు తెలుసుకుంటే అది కథ. ఏమండి? తర్వాత దేవుడు ఎక్కడో ఉన్నాడు, నాకంటే భిన్నంగా ఉన్నాడు అని మీరు అనుకున్నంత వరకు ఆ దేవుడు దూరంగానే ఉండిపోతుంది. దేవుణ్ణి ఒళ్ళు మంటి దేవుణ్ణి తిడతారు. ఈ దేవుడు దూరంగానే ఉండిపోయాడు, బతుకంతా దూరంగానే ఉండిపోతాడు. ఎందుకంటే నువ్వు శాస్త్రాలు వల్లించి గురువు గారి దగ్గర శుశ్రూష చేసి బాగా బలంగా నేర్చింది ఏమిటి? దేవుడు దూరంగా ఉంటాడు. అదే కదా మీరు చదివిన విద్య. వైకుంఠంలో ఉంటాడు లేకపోతే కైలాసంలో. అదే కదా అయితే మన మహాత్ముడు చెప్తున్నారు ఉపన్యాసం. ఎందుకని అలా చెప్పడం? ఆత్మతత్వాన్ని గురించి చెప్పకుండా అది చెప్పకుండా ఉపన్యాసంలో ఏమంటున్నారు? శంకరాచార్యులు కైలాసం వెళ్ళి సౌందర్యలహరి తీసుకొచ్చారు. అది నందీశ్వరుడు లాగేసుకుంటే ఓ మొక్క ఈయనకి దొరికింది, ఓ మొక్క నందీశ్వరుడు ఆయనకి. అదే కొన్ని శంకరాచార్యులు సౌందర్యలహరి తెచ్చుకుంటుంటే ఆశీర్వదించాలి కానీ లాగేసుకోవడం ఏంటి? ఇద్దులో పరిగెత్తుకుంటే ఆయన ఎద్దే పైగా నువ్వు లాక్కుంటావా అని పోనీ లాక్కుంటుంటే ఇచ్చేయచ్చు కదా. ఈయన శంకరాచార్యులు కదా, పోలేదా పట్టుకోని ఇచ్చేయచ్చు కదా. ఈయన పట్టుకుని అలా ఊడలాక్కుని రావడం ఏంటి? మొత్తానికి ఊడలాక్కుని వచ్చాడు. 60 శ్లోకాలు అతను లాగేసుకున్నాడు నోటితో. ఎంత తింటాడా ఏమన్నా ఆవులు కాగితాలు 45 శ్లోకాలు తెచ్చుకొని వచ్చాడు. ఎక్కడికి తీసుకొచ్చారు శంకరాచార్యులు? కైలాసం నుంచి వచ్చి ఎక్కడికి తీసుకొచ్చారు? శృంగేరికి తీసుకొచ్చారా, లేకపోతే బదిలీ తెచ్చారా, లేకపోతే పూరి తెచ్చారా, లేక ద్వారకాకి తెచ్చారా? ఎక్కడికి తెచ్చారు? ఎక్కడికి కాదు, మా మఠానికి తెచ్చారు, కంచికి తెచ్చారు. ఏం లేదు. ఏమో ఇప్పుడు మీరు దేవుణ్ణి దగ్గర చూసుకున్నారా, దూరం పెట్టుకున్నారా? కైలాసంలో ఉన్నాడు కదా, నందీశ్వరుడే లాగేసుకుంటున్నాడు ఆ కాగితాలు. దేవుడు చేసి ప్రార్థన లాగేసుకోవడం ఇంకో 4 కాపీలు చేసి ఇవ్వాలి కానీ లాగేసుకోవడం. ఈ రకంగా మీరు ఆ దేవుణ్ణి అలా దూరం పెట్టేసి దాన్ని దాపరికం చేసేసి దాని చుట్టూ గోడలు పెట్టేసి పెడితే ఆ దేవుడు ఏమయ్యాడు? దూరం అయిపోయాడా? తద్వంతికే హార్ట్ ఇస్ ది టెంపుల్. ఇప్పుడు దేవుడు దూరంగా ఉన్నాడా, దగ్గరగా ఉన్నాడా? అరే దేవుడు అనేవాడు నీవు దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసినప్పుడు కూడా నీ హృదయంలో ఆత్మరూపంగానే తెలియకూడదు. ఇంకో రకంగా దేవుణ్ణి తెలుసుకునేటువంటి పద్ధతే లేదు.
నువ్వు ఆలోచించి చూడు. నువ్వు దర్శనం చేసి వచ్చావు కదా, మొన్నే తిరుపతి దర్శనం చేసి వచ్చావు. నీ దర్శనాన్ని అదొక అనుభవం. వీడికి చాలా ప్రేమ కదా, భక్తుడు కదా, ఆ భక్తుని బట్టి ఆ అనుభవాన్ని చుట్టూ వీడు ఒక సెంటిమెంట్ పెడతాడు. దాన్ని బాగా సెంటిమెంటలైజ్ చేసి పెడతాడు. ఆ అనుభవం చూసుకోవడము, ఆ అనుభవం నీలో ఉన్న అనుభవమైనా లేకపోతే బయట తిరుపతి గర్భగుడిలో ఉందా, నీలోనే ఉంది కదా. ఆ అనుభవంలో వెంకటేశ్వర స్వామి భాగమైనా కదా. ఆ భాగం ఏంటంటే వెంకటేశ్వర స్వామే. ఆ అనుభవం అంతా వెంకటేశ్వర స్వామి నిండి ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటావు ఈ వెంకటేశ్వర స్వామి? అనుభవ రూపంగా నీలో లేడు. తదు అద్భుతం. ఈ విధమైనటువంటి విరుద్ధ ధర్మములు దాని ఎందు ఉంటాయి. విడదీయరాని విధంగా ఉంటాయి. సమవాయిత్వము అంటే అది దగ్గరగా ఉన్నది అదే, దూరముగా ఉన్నది అదే. రెండు రెండు విరుద్ధ ధర్మాలు పక్క పక్కన ఉండడం కాదు, కలిసిపోయి ఉంటాయి ఆ ఆత్మతత్వం. సో ఆ ఆత్మ మనస్సు అనే ఉపాధిని బట్టి చెల్లించుకున్నాను, యథార్థముగా చెల్లించటం లేదు. అది అజ్ఞానులకు దూరముగా ఉన్నాను, జ్ఞానులకు చాలా దగ్గర. ఇత్యాది శృతులు ఆత్మ పరస్పర విరుద్ధ ధర్మములకు ఆశ్రయమై వాటిని ప్రకాశింపజేయునని బోధించుతున్నవి. గీతాసుచ, భగవద్గీతకి రండి. భగవద్గీత చదువుకోవాలి, ఉపనిషత్తులు చదువుకోవాలి, భగవద్గీత చదువుకోవాలి. దురదృష్టం ఏమంటే మేము శ్రీకృష్ణుడి భక్తులు అంటాం. శ్రీకృష్ణుడి భక్తులు అని చెప్పి రాధే రాధే అంటాడు తప్ప భగవద్గీత చదువు. ఏమిటి రాధే రాధే, క్యా రాధే రాధే, పట్టుడు రాధా రాధా పట్టుడు, భగవద్గీత చదువాయా. రాధా అంటే అది మాయాశక్తిలో ఏదో అలాంటిది ఏదో అయ్యి ఉండాలి. అంతేగాని ఏదో దాని చుట్టూ ఒక సెంటిమెంట్. ఓ మహాత్ముడు ఉన్నాడు, ఆయన మధ్య నిలబడతాడు. ఆయన చుట్టూ కాషాయం కట్టుకుని ఇంకో 100 మంది పురుషులు నిలబడతారు, కాషాయం కట్టుకుని ఇంకో 100 మంది స్త్రీలు నిలబడతారు. అన్ని ఏజెస్ వాళ్ళు ఉంటారు. ఆయన పెద్ద ఆయన, వీళ్ళందరూ కాషాయధారులు, ఆయన గృహస్థుడు. ఏమంటే పోలండి గృహస్థగా ఉన్నాం తప్పేం లేదు, గృహస్థగా ఉన్నాం తప్ప. కానీ ఈ సన్యాసులందరినీ తిప్పుకోవడం ఎందుకని నా బాధకి. సో ఆయన చెరతో రాధే 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 రాధే, వీళ్ళందరూ రాధే 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 రాధే. భగవద్గీత చదవగా రాధ యొక్క గొప్పతనం ఏమిటి? శ్రీకృష్ణుని ప్రేమించింది, అదే కదా ఆవిడ గొప్పతనం. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో చదువుకోవాలి కదా. సో భగవద్గీతలో ఏం చెప్పారు? మత్స్థాని సర్వభూతాన్ని, మత్స్థా సకల ప్రాణులు నాయందే ఉన్నాయి. మరి వెంటనే ఏముందో తెలుసిన, నచ మత్స్థాని భూతాన్ని, సకల ప్రాణులు నా ఎందు లేవు. ఇది ఎలాగంటే సినిమా తెర అంటోంది. సినిమా తెర అంటోంది ఏమనంటుంది? నేను ప్రకాశించే తెర. ఈ సినిమా క్యారెక్టర్స్, ఈ సినిమాలో ఉండే దృశ్యములు ఇవన్నీ కూడా ఎన్ని ఎంత విలక్షణంగా ఉంటాయి ఆ దృశ్యాలు. ఏదైనా ఒక హాలీవుడ్ మూవీ కనుక చూసినట్లయితే మీరు స్టార్ వార్స్ చూశారనుకోండి, హాలీవుడ్ మూవీ. దాంట్లో గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, ఆ పరలోక జంతువులు, భూలోకం వాళ్ళు, వీళ్ళందరూ, రాకెట్లు, ఇవన్నీ వచ్చేస్తాయి దాంట్లో. స్టార్ వార్స్ సినిమా 2 గంటల సినిమా. ఈ స్టార్ వార్స్ అంతా కూడా నాయందే ఉన్నాయి అని అంటున్నారు కదా అని మళ్ళీ వెంటనే అంటుంది, నిజం అనుకున్నావో నిర్మోహం, నా ఎందు ఏమీ లేవుగా అది కూడా అంటుంది. అంటే మిథ్య అనేది అలాగుంటుంది. ఇప్పుడు త్రాడును చూసి పామును భయపడ్డాడు. ఈ పాము ఎక్కడుంది? వీటిలోనే ఉంది. అయ్యో, తర్వాత పాము లేదు అని తెలుసుకుని త్రాడని తెలుసుకున్నాడు. ఇప్పుడు ఈ పాము లేనిది ఎవరు? వాడి ఎందే పాము యొక్క అభావం. మిథ్యకి డెఫినేషన్ ఏమిటంటే అది దాని అభావము ఒకే అధిష్టానం నుండి భాషిస్తాయి. ఇప్పుడు పాము భాషించినప్పుడు ఎక్కడ భాషిస్తుంది? త్రాడు ఎందు భాషిస్తుంది. పాము యొక్క అభావం ఎక్కడ భాషిస్తుంది? త్రాడు ఎందే భాషిస్తుంది. కాబట్టి పాము మిథ్య. ఏది భాషించి దాని అభావం కూడా అదే అధికరణం నుండి అదే అధికరణంలో భాషించాలి, వేరే అధికరణంలో భాషించకూడదు. ఇక్కడ బాగుంది, అక్కడ పాము లేదు అంటే పాము సత్యమే ఉంది. ఎక్కడ పాము ఉందో అనుకున్నావో అక్కడే పాము లేదని నిరూపితమైతే దాన్ని మిథ్యత్వం.
అదే మత్స్థాని సర్వభూతాన్ని. ఎక్కడైతే సర్వభూతములు ఉన్నాయనుకున్నారో నచ మత్స్థాని భూతాన్ని, అదే అధికరణం. మత్తు ఇస్తే అధికరణం, అక్కడే సర్వభూతాన్ని నా అని చెప్పేస్తే ఈ సర్వ అనేకత్వం మిథ్య, ఆ మతు ఒక్కటే సత్యం. ఆ విధంగా పరస్పర విరుద్ధంగా భాషించే వాక్యాలతోటి మీకు గీత కూడా చెప్తాం. సో ఇది ఈ వాక్యాలు ఎలా ఉన్నాయంటే ఈ మంత్రములు మంత్రగత వాక్యములు, మంత్రవర్ణ అంటే మంత్రగత వాక్యములు, అవి ఎలా ఉన్నాయంటే పరస్పర విరుద్ధ ధర్మములు విడదీయరాని విధంగా కలిసి ఉన్నట్టుగా అవి బోధిస్తూ ఉన్నాయి. మత్స్థాని సర్వభూతాన్ని, సర్వభూతములు నాయందే ఉన్నవి. ఏ నాయందు సర్వభూతములు ఉన్నావో ఆ నాయందే సర్వభూతముల అభావము కూడా కలదు. సమవాయిత్వం, అది సమవాయిత్వం. పరస్పర విరుద్ధ సద్ధర్మ సమవాయిత్వం రెండూ కూడా నాయందే ఉన్నది అని ఆ విధంగా బోధించేటువంటి వాక్యాలు ఉన్నాయి. వాటిని బట్టి కూడా ఆత్మతత్వమును తెలియట చాలా దుర్ఘటము మనకు తెలుస్తుంది. తస్మాత్ పరబ్రహ్మ వ్యతిరేకేణ సంసారీ నామ నాణ్యత్వస్మంతరమస్తి. అవునా, మీ హృదయంలో ఒక చేతనుడు ఉన్నాడు, మీ హృదయంలో ఒక చేతనుడు ఉన్నాడు. దీనికేమీ డౌట్ కానీ ఆపోజిషన్ కానీ లేదు. కాదు డౌట్ ఉందంటే ఆ డౌట్ ఉన్నవాడే నా బాబు చేతనుడు కాదు, మేము ఒప్పుకోని వాడే చేతనుడు, ఇంకేమిటి. కాబట్టి మీ హృదయంలో ఓ చేతనుడు ఉన్నాడు, ఆ చేతనుడు పరబ్రహ్మే. అలా కాదండి, మరి సంసారి ఒకడు ఉండాలి కదా. ఆ పరబ్రహ్మే సంసారం అంటావా? పరబ్రహ్మ సంసారం ఎలా అంటాం? పరబ్రహ్మ సంసారం లేనివాడే. అయితే పరబ్రహ్మ కంటే భిన్నంగా సంసారము గలవాడు వేరే ఒక ఎంటిటీ, సెపరేట్ ఎంటిటీ మరొకటి లేదు, పరబ్రహ్మయే గలదు. మరి సంసారి ఏమిటి? సంసారి మిథ్య. ఆ మిథ్య నేను అదే మిథ్య. ఇప్పుడు అవేర్నెస్ ఈజ్ ఇనఫ్. బీ అవేర్ఫుల్, బీ అవేర్. వై షుడ్ బి యుగాయికల్లీ అవేర్? ఇప్పుడు యుగాయికల్లీ అవేర్ అక్కర్లేదు. ఇప్పుడు ఇల్లు తెలుస్తూ ఉంది, ఫైన్, యువర్ అవేర్. నా ఇల్లు అది జీవుడు, ఇల్లు దేవుడు. ఎందుకంటే చైతన్యం తెలుస్తూ ఉంది, చైతన్యమే దేవుడు. ఆ చైతన్యంలో మీరు నేను నాది అనే గ్రంథిని, ముడిని పెడితే ఆ ముడే జీవుడు. ఆ ముడి పెట్టడం మానేయండి, తెలిసిన జీవ. ముడి కూడా కల్పితమైన ముడే, యథార్థమైన ముడి కాదు. ఈ ముళ్ళు ఎలా ఉంటాయంటే ఆ ముడి వేసిన వాడి దగ్గరికి వెళ్తే వాడు ఇలా అంటాడు, ముడి లేదు ఏమీ లేదు. మీకు అది బ్రహ్మాండం అయిపోతుంది. ఆ ముడి మీరు తీయలేదు. ఆ ముడి తీసిన వాడి దగ్గరికి వెళ్తే వాడు ఇలా అంటే పోయింది. ముడి, ఈ అజ్ఞానపు ముడి అలాగే ఉంటుంది. అది ముడి కానే కాదు. ఆ ముడి అక్కడ ముడి లేదు. దీన్ని ఓ మహాత్ముడు చెప్పాడు, ఇదేమిటిది? తాడు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇదేమిటి? ముడి ఎక్కడి నుంచి వచ్చింది? ముడి తాడే కదది, తాడే. ఎక్కడి నుంచి వచ్చింది ముడి? ఇప్పుడు ఏమైంది ముడి? ఇప్పుడు ఏమైంది? ముడి ఉంటే ఎక్కడికి పోతుంది? ఉన్న ముడి ఎక్కడికి పోతుంది అంటే ఉన్న ముడి కాదు అది. ఆ తాడే ఆ సంస్థానాన్ని బట్టి ముడిలాగా కనబడింది. ముడిని మీరు అనుకున్నారు. ముడి ఈజ్ అన్ ఐడియా ఇన్ యువర్ మైండ్. ఇక్కడ తాడు తప్ప ఇంకొకటి తాడే ఉంది. తాడు ఇప్పుడు తాడే, అంతకుముందు తాడే. ఇప్పుడు అంతకుముందు తాడు కదా, ఇప్పుడు ఏమిటి? ఇప్పుడు తాడు కాదా? అది తాడే. మరి ముడి ఈజ్ ఇన్ యువర్ మైండ్. తెలిసిన ముడి అంటే దృష్టాంతం ఫిజికల్ కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. కానీ కాబట్టి నేను జీవుణ్ణి అనుకుంటే అదే జీవుడు. ఇప్పుడు నేను భర్తను అనుకుని భర్త అయ్యాడు, నువ్వు నా భర్త కాదు అంటున్నాడు. అప్పుడు ఏమవుతుంది? అంటే వీడంటాడు నేను నీ భర్తనే అంటున్నాను.
కాదని నేను చెప్తున్నా. పోస్టులో కాగితం వేసే చూసుకో 4 రోజులు ఆగడం. 4 రోజుల తర్వాత వీడికి కాగితం వస్తుంది. దాంట్లో ఆవిడ అంటుంది నువ్వు నా భర్తను కాదు అని అంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తుంది? సరే కానీ తల్లి నేను భర్తను కాదు అని అంటుంది. ఇప్పుడు వీడు భర్త ఎప్పుడయ్యాడు, భర్త కాకుండా ఎప్పుడు వీడు ఆత్మస్వరూపుడు. భర్త కాదు, భర్త కాదు. అన్ని బంధాలు ఉంటాయి. సంబంధము ఏముండదు, బంధమేమో సంబంధం. బంధానికే సంబంధం ఉంటుంది. మంచి బంధం, గట్టిగా గట్టి బంధం, మంచి బంధం కాదు, గట్టి ఇందులో మంచి బంధం, గట్టి బంధమే ఉండదు. కాబట్టి అనుకోవడానికి ఉంటుంది. నేను అభాగ్యుడను అని అనుకుంటే ఆ క్షణంలో వీడు అభాగ్యుడే. మానికను బంధనమే ఆలో అని హిందీలో అంటారు. నేను ఇది, నేను అది, నేను ఇది అని అనుకుని అలా ముళ్ళు వేసుకుని చిక్కుముళ్ళు వేసుకుని వీడి సంసారం అయిపోతుంది. నువ్వు చిక్కుముళ్ళన్నీ తీసిస్తే శ్రీరామకృష్ణ వారిని వారు ఉల్లిపాయ ఉందా, ఉల్లిపాయ ఆ పొరలన్నీ తీసిస్తే లోపల ఏముంటుంది? ఆకాశం ఉంది. అలాగే నేనున్నాను. నేను భర్త తీసే, భార్య తీసే, కొడుకు తీసే, తండ్రి తీసే, అన్న తీసే, కూతురు తీసే, కులం తీసే, వర్గం తీసే, ప్రాంతం తీసే, పశువు మనిషి తీసే, పశువు తీసే, వయస్సు తీసే, మిడిల్ ఏజ్ తీసే, ఓల్డ్ ఏజ్ తీసే, రిమూవ్ ఆల్ దాట్. వాట్ ఆర్ యూ నౌ? వాట్ ఆర్ యూ? యు ఆర్ దాట్ విచ్ కెనాట్ బి డిస్క్రైబ్డ్. అంతే కదా, అదే బ్రహ్మ. కాబట్టి బ్రహ్మ కంటే వస్తువంతరము లేదు. వీడు అజ్ఞానం చేత కల్పించుకున్నది తప్ప ఇంకొక రెండవ వస్తువు లేదు. ఓ మహాత్ముడు ఉండేవాడు. ఆయన ఏమని చెప్పేవాడంటే, అరే తుమ్ బ్రహ్మో, యు అక్సెప్ట్ యువర్ బ్రహ్మహుడ్, యు అక్సెప్ట్ ఇట్ అని చెప్పేవాడు. ఇప్పుడు ఒక ఆయన ఉంటాడు, ఆయన అంటాడు నేను బ్రాహ్మణుణ్ణి అంటాడా? లేకపోతే ఇంకొక ఆయన నేను క్షత్రియుడిని అనుకో. మొన్న ఒక ఆయన అంటున్నాడు నేను కాపును, కాపులు అధికారంలో ఉన్నారు కానీ కాపులకి ఏం అవటం లేదు, నేను కాపును అంటున్నాడు. వాట్ ఈస్ హీ డూయింగ్? హీఈస్ అక్సెప్టింగ్ హిస్ కాపుహుడ్. Somebody is accepting his brahmanahood. Somebody is accepting his religion. Somebody is accepting his region. Somebody is accepting his wealth. You are accepting so many things. నేను తండ్రిని, నిన్ను పెంచి పోషించాను, నిన్ను కన్నాను అని వాడు అక్సెప్ట్ చేస్తాడు. అక్సెప్ట్ చేసి సుఖాన్ని పొందుతాడా, దుఃఖాన్ని పొందుతాడా? దుఃఖాన్ని పొందుతాడు. సుఖం ఎక్కడ వస్తుంది? వాడు వేలమొహం వేసుకుని వింటూ ఉంటాడు. ఎందుకంటే వాడు చూసింది కాదు, పెట్టింది కాదు. చాలా ఇప్పటికే 600 సార్లు విన్నాడు ఈ మాట. ఇంకో 7వసారి అంటున్నాడు. సరేనా, కానీ మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏమంటావు? అసలు విషయం ఏమిటి? యూ అక్సెప్ట్ అండ్ సఫర్. మహాత్మా అనేవారు డోంట్ అక్సెప్ట్ ఆల్ దిస్ ఫాల్స్హుడ్, లీవ్ ఇట్ ఇన్ ఇట్స్ ప్లేస్. దాన్ని మీరు అక్సెప్ట్ చేయనక్కర్లేదు. వాడు వచ్చి నాన్న అంటాడు, అంటావు నాన్న కులసగా ఉన్నావురా బాబు అని అనేస్తే అయిపోయాయి. కాదు నాన్నగారు మీ దగ్గర నాకు ఇది కాదు, సరే పట్టుకోదండి, పట్టుకో, నీకేం కావాలో అది పట్టుకో. దధీచి మహర్షి దగ్గరికి దేవత వచ్చి మీ వెన్నెముక కావాలన్నారు, సరే పట్టుకుంటారా బాబు అన్నాడు ఆయన. వీడు వెన్నెముక కావాలంటే కదా వాడికి అక్కర్లేదు. దేవత వీడికి ఏదో బ్యాంక్ అకౌంటో లేకపోతే మీ దగ్గర ఉన్న ఏదో కావాలంటే పట్టుకో. ఒక అమ్మగారి దగ్గర బంగారం ఉంది, బంగారం పట్టుకో, హాయిగా విశ్రాంతిగా ఉండొచ్చు. దత్తాత్రేయ మహర్షి పెట్టారు ఒక కాకి, అది మాంసపు ముక్కని దొరికించుకుంది, ఎక్కడో దొరికింది. అది నోట్లో పెట్టుకుంది. ఓ కొమ్మ మీద కూర్చుని తినాలి, దాన్ని పొడిచి తినాలనుకునేప్పటికీ దీని చుట్టూ రై 4 కాకులు ఎగురుతున్నాయి. ఇది ఎగురుతుంటే రై ఇటు అటు కాకులు. దీని నోట్లో ముక్క చూసేది. ఇది కొమ్మ మీద బాలగానే చక్కగా చుట్టూ వాలేస్తున్నాయి. అప్పుడు ఈ కొమ్మ నుంచి ఎగిరి మళ్ళీ వేగంగా వెళ్ళిపోతుంటే ఇటు నుంచి అటు నుంచి రై ఇంకో 4 కాకులు వచ్చాయి. అయ్యేమిటి వస్తుంది ఇలాగ తరివేస్తున్నాయని చెప్పేసి దానికి ఇబ్బంది పడిపోయి దానికి ఐడియా వచ్చింది.
ఆ నోట్లో ఉన్న ముక్కను వదిలేస్తే అన్ని కాకులు చెల్లాచెదరైపోయాయి. అది ఒక్కటి వెళ్ళి ఆ కొమ్మ మీద వచ్చిన హాయిగా విశ్రాంతి. సో యూ ఎస్సెప్ట్ యువర్ బ్రహ్మన్హుడ్. అంటే వాటితో నేను బ్రహ్మని ఇతర వాళ్ళతో చెప్పడం అని కాదు. అదర్ థింగ్స్ విల్ బి ఇన్ ప్లేస్. డోంట్ ఎస్సెప్ట్ ఎనీథింగ్. అలా ఎస్సెప్ట్ చేయకూడదు. ఎస్సెప్ట్ అంటే నొక్కి చెప్పుగా, దేన్ని నొక్కి చెప్పకూడదు. నేను నీ భర్తను, నేను నీ భార్యను. డోంట్ ఎస్సెప్ట్ ఎనీ ఆఫ్ దిస్ థింగ్స్. ఎస్సెప్ట్ యువర్ బ్రహ్మన్హుడ్ అంటే యూ స్టాప్ ఎస్సెప్టింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అని అర్థం. బస్ యువర్ బ్రహ్మ. తస్మాత్ సుష్ఠు ఉచ్యతే. అంటే శృతి చాలా చక్కగా చెప్పింది. తస్మాత్ అంటే సంసారిణ బ్రహ్మ అనతిరిక్త. సంసారి అనేవాడు బ్రహ్మ కంటే భిన్నంగా లేడు. కాబట్టి ఈ మాట శృతి చెప్పిన మాట చాలా బాగుంది. ఏమిటది? బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్. ఇదం జగత్, ఈ జగత్ ఏదైతే ఉందో ఇది సృష్టికి పూర్వము నిశ్చయముగా, వా అంటే వయ్యది, బ్రహ్మయే అయి ఉంది. వీడి జీవుడు పుట్టాడు అన్నావు. పుట్టడానికి ముందు ఏమిటాడు? వీడు బ్రహ్మయే. మరి పుట్టిన తర్వాత ఏమవుతాడు? ఏమన్నా పుట్టడానికి ముందు బంగారం, పుట్టిన తర్వాత ఇంకోటి అవుతుంది, అది తగరం అవుతుంది. బంగారంగానే ఉంటుంది. అలాగే వీడు కూడా బంగారం. తదాత్మానమే వావే. కాబట్టి బ్రహ్మ ఆత్మని తెలుసుకున్నది. ఆత్మానం ఏవ అవే. జ్ఞానాన్ని పొందాడు. జ్ఞానాన్ని పొందాడంటే దేని జ్ఞానాన్ని పొందాడంట కాదు, వైకుంఠంలో ఉండే దేవుడి యొక్క జ్ఞానం. వైకుంఠంలో దేవుడి యొక్క జ్ఞానం వల్ల నీకేముంటారు? మీరు ఆలోచించండి. వైకుంఠం ఉంటుంది, మీరు ఈ జ్ఞానం పొంది మీకు ఏమి లాభం కలిగిందో అనుకుంటాం. వైకుంఠం ఉంటుంది, దానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది. ఆ కాంపౌండ్ వాళ్ళకి మడులు, వజ్రాలు, వైద్యాలు పొంది ఉంటాయి. ఆ వైకుంఠంలో ప్రవేశించాలంటే ఒక ద్వారం తర్వాత ఇంకొక ద్వారం, 7 ద్వారాలు తెరుచుకుని వెళ్ళాలి. ఆ లోపల భక్తులు ఉంటారు. ఇంకా అక్కడక్కడ లోపల శ్రీ మహావిష్ణువు ఉంటాడు, ఇంకా ఎవరో ఉంటారు. జ్ఞానం మీకు కలిగింది. ఈ జ్ఞానమైనా మీకు కలిగింది. ఎప్పుడో అప్పుడు కలిగింది. ఈవేళ కలగలేదు కానీ మొత్తానికి ఎప్పుడో అప్పుడు కలిగిందిగా. ఎప్పుడు కలిగింది అంటారు? 50 ఏళ్ల క్రితం కలిగిందా? 30 ఏళ్ల క్రితం కలిగిందిగా. ఏమిటి క్యా ఉఖార్ దియా జ్ఞానసే. ఆ జ్ఞానంలో మీరు ఏమీ లాభం పొందారండి? క్యా ఎలా ఆపుకో? ఆ జ్ఞానం వల్ల ఏమీ లభించదు. ఓహో అలాగా, చాలా సంతోషం. దండం పెట్టి మన సంసారం, మన దుఃఖం పెట్టుకోండి. దానివల్ల ఏం లభించదు. మరి దేనివల్ల లభిస్తుంది? ఆత్మానమేవ అవే. ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఈ క్షణంలో మీకు అభయం లభిస్తుంది. తన స్వరూపాన్ని తెలుసుకోవాలి. దేవుణ్ణి ఏం తెలుసుకుంటావు నువ్వు? నీ చేత తెలియబడేది దేవుడే కాదు. టు నో గాడ్ ఈజ్ టు నెగేట్, టు డెనై గాడ్. టు నో గాడ్ ఈజ్ టు డెనై గాడ్. నేను నాకు కనపడ్డాడండి దేవుడు అంటే, సరే అయితే నాకు తెలిసిపోయింది. దేవుడు తెలిసింది మీకు. ఆ కనపడ్డవాడు దేవుడు కాదు. మేము ఇప్పుడే దేవుడు దర్శనం చేసి వస్తున్నాం, చాలా సంతోషం. టు నో గాడ్ ఈజ్ టు డెనై గాడ్. కాబట్టి ఆత్మని తెలుసుకో. ఆత్మను తెలుసుకుంటే ఏమవుతుంది? ఏమవుతుంది? ఆత్మాచ అపూర్ణంతో నీకు అనుభవం. మరి ఆ పరబ్రహ్మ దేవిని తెలుసుకున్నాడంటే ఆ హిరణ్యగర్భుడు. హిరణ్యగర్భుడు సృష్టికర్త. ఆయన తపస్సు చేసేట, తపస్సు చేసి తెలుసుకున్నాడు. దేన్ని తెలుసుకున్నాడు? ఆత్మనే తెలుసుకున్నాడు. తదాత్మానమేవ అవే. కాబట్టి నువ్వు కూడా ఆత్మనే తెలుసుకో. కాబట్టి ఎందుకు ఆత్మనే తెలుసుకో? ఆత్మేనండి ఉన్నది. ఆత్మ తప్ప ఇంకా వేరే ఏమి లేదు. ఆ బ్రహ్మయే ఆత్మరూపంగా ఉన్నది. అహం బ్రహ్మాస్మి. ఆత్మనే తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడో తెలుసుకున్నా? అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నాడు. నేను అపూర్ణుడనై బ్రహ్మస్వరూపుడనై ఉన్నాను. మనుషులు ఎలా తెలుసుకుంటారు? నేను అహం పితాస్మి అంటారు. You have to pay a very heavy price for that.
అహం భర్త అస్మి, అహం భార్య అస్మి, అహం పిత అస్మి, అహం పుత్ర అస్మి ఎప్పుడో అనుకుంటారు. అలా అనుకున్న దానికల్లా చెంప మీద పుట్టినట్టుగా సంసారం మీద దుఃఖపెడుతూనే అనుకున్నప్పుడల్లా ఓ దెబ్బ కొడుతూనే ఉంటుంది. అయినా కూడా మళ్ళీ అనుకుంటాం. అజ్ఞానం అనేది అజ్ఞానం ఒకటి. కాబట్టి అహం బ్రహ్మాస్మి అని వీడు అనుకోవాలి. అనుకోవడం అంటే కొంచెం అహం బ్రహ్మాస్మి అని కాదు. వాట్ am I? Who am I? And I should know my fullness. బ్రహ్మంటే ముద్దేం కాదు, నేను ముద్దని అని తెలుసుకోమని కాదుగా. అది ఫుల్నెస్. నాణ్యతతోస్తి ద్రష్టృ, నాణ్యతతోస్తి శ్రోతృ ఇత్యాది శృతి శతేభ్యః. ఏమన్నా నేను మాట్లాడుతా. ఇప్పుడు నేను ఓ శబ్దాన్ని అంటాను, శబ్దం చేస్తాను, ఓ అని ఓ శబ్దాన్ని నేను చేశాను. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఆలోచించి చెప్పండి, శబ్దము యొక్క జ్ఞానము కలిగినదా లేక మీరు శబ్దమును విన్నారా? జ్ఞానం కలిగినది. సో ది సౌండ్ ఈజ్ హెర్డ్, యూ డిడ్ నాట్ హియర్ ది సౌండ్. మీరు విన్నారా లేక వినికిడి అయినదా? వినికిడి కలిగినదంతే. వినికిడి హ్యాపెన్స్, హియరింగ్ హ్యాపెన్స్, యూ డోంట్ హియర్. యూ అంటే కర్త భోక్త, హీ డజంట్ హియర్. హియరింగ్ హ్యాపెన్స్, హియరింగ్ హ్యాపెన్స్. ఎందుకని హియరింగ్ హ్యాపెన్స్? దెర్ ఈజ్ దట్ ఆ ముద్ద, ఆ చైతన్యపు ముద్ద ఉంది, అందుకోసం హియరింగ్ హ్యాపెన్స్. హియరింగ్ అంటే శబ్దజ్ఞానం. ఆ జ్ఞానము ఉన్నది, ఆ జ్ఞానము ముద్ద నీ యందు ఉన్నది. కాబట్టి ఈ శబ్దము ఆ సందర్భాన్ని బట్టి శబ్దజ్ఞానం కలిగింది. మీరు కళ్ళు తెరిచినప్పుడు రూపజ్ఞానము కలుగుతుందా లేక కళ్ళు తెరిచి మీరు చూస్తారా? కళ్ళు తెరవబడతాయి, మీరు తెరవరు. కళ్ళు మీరు తెరవరు, మీరు ముయ్యరు. కళ్ళు తెరవబడతాయి, రూపజ్ఞానం కలుగుతుంది. అంచేతనే కళ్ళు తెరవగానే నువ్వు కనపడ్డావు ఏమిటని తిట్టుకుంటాడు. వీడు అంతటి చూసే మునగాడైతే కళ్ళు తెరిచి ఆ వ్యక్తిని చూడడం మానేసి ఇంకోహళ్ళని చూడొచ్చుగా. వీడు చూసేదేమీ ఉండదు, ఉపజ్ఞానం ఉంటుందంతే. బెర్ట్రాండ్ రస్సెల్ ఏమన్నాడు, ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫిలాసఫీ పుస్తకంలో ఆయన ఏమంటాడంటే, ఐ సీ ఫ్లవర్ ఈజ్ ఎ కాగ్నిటివ్ రాంగ్ స్టేట్మెంట్. ఐ సీ ఫ్లవర్ ఈజ్ రాంగ్, డోంట్ సే దట్. మరి ఏం చెప్పాలో నువ్వే చెప్పాలంటే, ద ఫ్లవర్ ఈజ్ సీన్ బై మీ అని కూడా అనద్దు. ఫ్లవర్ ఈజ్ సీన్, దెర్ ఈజ్ సీయింగ్ ద ఫ్లవర్, దెర్ ఈజ్ నో ఐ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. మీరు అలా అలవాటు పడుతుంటారు, నేను అని పెట్టుకోవడానికి అలవాటు పడి అలా అంటున్నారు తప్ప అక్కడ ఏమీ లేదు. మరి అక్కడ ఉన్నది ఏది? ఆ చూపుకి, ఆ చూచుట ఉన్నది, చూపు ఉన్నదిగా. ఆ చూపు మూలంలో ఏముంది? బ్రహ్మలో. లేదు. నాణ్యతతో స్థితి ద్రష్టు. అత ఈ పరబ్రహ్మ కంటే అన్యత భిన్నమైన ద్రష్టు, పరిచ్ఛిన్నమైన జీవ ద్రష్ట అనేవాడు ఎవరు? నాణ్యతతో శ్రోతృ. శ్రోత, శ్రోతృ అని నపూంసకలింగం వేశారు. ఎందుకని? బ్రహ్మ నపూంసకలింగం కనుక. బ్రహ్మ నపూంసక రుకారాంత నపూంసకలింగ శబ్దాలు. ఎవడో విభక్తి జ్ఞానం, లింగ జ్ఞానం లేకపోతే మీరు హ్యాపీ, డోంట్ బాదర్ అబౌట్. మీకు అన్నీ ఒకలాగే కనపడ్డాయి అనుకోండి. లింగమైనా, స్త్రీలింగమైనా, నపూంసకలింగమైనా అన్నీ ఒకలాగే కనపడుతుంటాయి కొంతమందికి. దే ఆర్ హ్యాపీ. సో వాళ్ళని మనం డిస్టర్బ్ చేయొద్దు. అక్కడ శ్రోతృ, ద్రష్టు అవి నపూంసకలింగ శబ్దాలు. శ్రోతృని, శ్రోతృని, ద్రష్టుని, అవి నపూంసకలింగ శబ్దాలు. అలా నపూంసకలింగం ఎందుకు వేశారు? బ్రహ్మ నపూంసకలింగం అంటే. అత ఈ బ్రహ్మ కంటే భిన్నంగా ద్రష్ట వేరే లేదు. అంటే కన్ను వెనక ఉండి చూచే చైతన్యము, చెవి వెనక ఉండి వినే చైతన్యము, చక్షుషక్షు శ్రోత్రం, అదే బ్రహ్మ. అది బ్రహ్మ అయితే మరి నా మాట ఏంటా? నువ్వు వేరే లేవు. నాణ్యతతో ఇత్యాది శృతి శతేభ్య. ఒకటా రెండా 100 శృతులు ఉన్నాయి.
తస్మాత్ పరస్యైవ బ్రహ్మణః సత్యస్య సత్యం నామ ఉపనిషత్ పరా. అదో పరా ఉపనిషత్ అంటే పరమేశ్వరుడికి ఎన్నెన్నో పేర్లు ఉన్నాయి, 1000 పేర్లు ఉన్నాయి. కాబట్టి ఎన్ని పేర్లు ఉన్నా అన్నింటిలోకి టాప్ మోస్ట్ చాలా ఉత్తమోత్తమైన పేరేమిటో చూసిన సత్యస్య సత్యం. సో కావున అంటే తస్మాత్ కావున అంటే శృతి ఐక్యమునే చెబుతున్నది కనుక సత్యస్య సత్యం అనే పరమరహస్యమైన నామము పరబ్రహ్మకు చెందినది మాత్రమే. టాపిక్ కూడా మర్చిపోకూడదుగా. తస్య ఉపనిషత్ సత్యస్య సత్యం. ఇది సత్యం అంటే ఈ జగత్తు. అధ్యాత్మంలో చూసుకుంటే మీకు నేను రహస్యం చెప్తాను వినండి. జగత్ అన్నది దేర్ ఈస్ జగత్ వితౌట్ కాంటాక్ట్ దేర్ ఈస్ నో జగత్. కాంటాక్ట్ ఉండాలి. మీరు కళ్ళు తెరవాలి, కాంటాక్ట్ వస్తే రూపం, ఇల్లు వాకిలి రోడ్డు. చెవికి కాంటాక్ట్ వస్తే శబ్దము. ఇప్పుడు మీరు కాంటాక్ట్ లేకపోతే మీరు టీవీ ముందు కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. దెర్ ఈజ్ ఎ క్రికెట్ మ్యాచ్, దాని చుట్టూ బోళ్ళంత వ్యవహారం ఉంది. ఎప్పుడండి కాంటాక్ట్ ఉండాలి. కంటికి చెవికి కాంటాక్ట్ ఉంటే క్రికెట్ మ్యాచ్, కాంటాక్ట్ లేకపోతే క్రికెట్ మ్యాచ్ ఉంటుందా? ఉండదు. కాబట్టి క్రికెట్ మ్యాచ్ లాంటిది కాదు జగత్తు. కాంటాక్ట్ని బట్టి జగత్తు వస్తుంది. తర్వాత ఇంకోటి, దెర్ ఈజ్ జగత్ బికాస్ ఆఫ్ కాంటాక్ట్. నేను ఇంకో అడుగు ముందుకు వేసి చెప్తాను. ది కాంటాక్ట్ ఇట్ సెల్ఫ్ అపియర్స్ యాస్ ది జగత్. కాంటాక్ట్కే మరో పేరు జగత్. దేర్ ఈజ్ నో జగత్ అదర్ దాన్ కాంటాక్ట్. కాంటాక్ట్ తప్ప ఇంకేం లేదు. ఇంద్రియ విషయ సంయోగమే జగత్. ఇంకంతకంటే వేరే జగత్తే ఉంటుంది. ఇంద్రియ విషయ సంయోగం ఎక్కడ దొరుకుతుందన్నది చైతన్యాధిష్టానం ఉంటుంది. చైతన్యం అనే అధిష్టానం నందు ఇంద్రియ విషయ సంయోగం జరుగుతుంది. ఒక కెరటం వచ్చి ఇంకో కెరటం మీద పడింది. ఎక్కడ పడతాయి ఈ కెరటాలు? ఒక కెరటం లేచి ఇంకో కెరటం మీద పడిందంటే ఎక్కడ పడుతుంది? సముద్రంలో పడుతుంది, సముద్రాధిష్టానంలో పడుతుంది. అలాగే చైతన్యాధిష్టానంలో చూపు వస్తుంది. చూడబడే దాంతో కాంటాక్ట్ వచ్చి జగత్తును చూస్తారు. వినికిడి వినబడేది కాంటాక్ట్ వచ్చి జగత్తుని వింటారు. వితౌట్ కాంటాక్ట్ దెర్ ఇస్ నో జగత్. ఇన్ఫ్యాక్ట్ ది నేమ్ ఆఫ్ ది కాంటాక్ట్ ఈజ్ ది వర్డ్. బేసిక్ ట్రూత్ ఇది. కాబట్టి జగత్తు నువ్వు సత్యం అనుకుంటున్నావు, ఇది సత్యం కాదు. ఆ సత్యమును నువ్వు అనుకునే జగత్తుకి సత్యము, సత్యస్య సత్యం. ఆ కాంటాక్ట్ అనబడే వరల్డ్కి మూలంలో ఉండే చైతన్యాధిష్టానం ఏదైతే కలదో అది సత్యం. జగత్తు సత్యం కాదు, కాంటాక్ట్ సత్యం కాదు. ఆ కాంటాక్ట్ యొక్క మూలము అధిష్టానము సత్యం, సత్యస్య సత్యం. అది పరమరహస్యమైన నామం. సత్యనారాయణ అంటే అది సత్యనారాయణ. ఆయన నారాయణుడు, ఆయన సత్యస్వరూపుడు. అంటే సత్యస్య సత్యం. ఒకసారి నేను సత్యనారాయణ వ్రతానికి ఎక్కడో న్యూజెర్సీలో ఏదో వచ్చిన వాళ్ళు పూర్తి స్వామీజీస్ కాల్ ఇట్ ఈస్ సత్యనారాయణ వ్రతం అయింది. ఆయన పిలిచారు. హీ హ్యాస్ టు గో. బికాజ్ ఎవరైనా సత్యనారాయణకి రమ్మని స్వామీజీని పిలిస్తే ఆయన వెళ్తారు. వాళ్ళు ఏమీ వస్తుందా, ఆయనే ఇస్తారు తర్వాత. ఆయన వెళ్తారు అంటే ఇస్తే వెళ్తారు. ఆరోగ్యం బాగోపోయినా వెళ్తారు. ఆవేళ ఫర్ సమ్ రీజన్ ఇది ఉన్నాడు బాబు, స్వామి టీవీ ఉన్నాడు, ఉన్నాడు తెలియదు. సత్యనారాయణకి వెళ్ళండి, వాళ్ళకి ఏదైనా చెప్పండి. సరే నేను పోయా. అప్పుడు ఈ శ్లోకం చెప్తారు, సత్యస్య సత్యం త్రిసత్యం అంటే భాగవతంలో శ్లోకం. అది ఎక్స్ప్లెయిన్ చేశారు, వాళ్ళు ఇంకా చేశారు. అది మహాత్ములు వెళ్ళిపోయి దాన్ని అప్లోడ్ చేసి పెట్టారు. ఎక్కడో ఉంటుంది ఆ శ్లోకం. ఇట్ ఈజ్ చట్టం ఉంటూ ఉంటుంది, అసలు ఇంగ్లీష్లో ఉంటుంది. అక్కడ ఈ సత్యస్య సత్యం వస్తుంది. సత్యనారాయణ అంటే సత్యస్య సత్యమేవ నారాయణ. అది సత్యం అంటే ఇట్టి సత్యం కాదు. జగత్తంతా సత్యము, ఆ మూలం టెంపుల్ దాని లోపల ఆయన ఉన్నాడు, అది ఇలాంటి సత్యం. సత్యస్య సత్యం. అలాగే మీరు ఉపాసన చేసుకోవచ్చు. కాబట్టి సత్యస్య సత్యం అనే పేరు అక్షత్రే సత్యనారాయణ అనేది చాలా స్పెషల్. ఎందుకంటే సత్యస్య సత్యం అది ఆ నామము సర్వశ్రేష్టమైనది, పరమరహస్యమైన నామం. పరమరహస్యం అంటే ఏంటంటే రహస్యం. ఇది ఉపనిషత్తుల్లో ఉంది, ప్రింట్ చేసి పెట్టారు, మీరేమో తెలుగు అనువాదం చేశారు. ఇంకేమిటి రహస్యం? ఇది స్వామిజీ మాట చెప్పారు.
ఈ ఐన్స్టైన్ ఈక్వేషన్ ఉంటుంది, E = mc² అని. ఆయన ఏమంటారు, ఆయన చాలా స్మార్ట్గా చెప్తారు. ఇది పెద్ద బ్యానర్ ఒకటి రాసి సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర కట్టేయండి మీరు అంతే. E = mc² అని పెద్ద బ్యానర్ ఫ్లెక్సీ రాసేసి సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర కట్టేయడం. కట్టేస్తే రోజు ఎంతమంది చూస్తారు? 1,00,000 మంది చూస్తారు. ఎంతమందికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు. అది రహస్యం. బట్టబయలు కానీ రహస్యం. అంత బట్టబయలు అదే కానీ మరొకట్లేదు, కానీ అంత రహస్యం అదే కానీ పరమ రహస్యం అంటే అలా ఉంటుంది. ఎందుకంటే చెవిలో గుసగుసలాడి పరమ రహస్యం కాదు. ఎందుకంటే ఈ గుసగుస పుట్టే అలా వెళ్ళగానే మళ్ళీ ఇంకో గుసగుస మొదలవుతుంది. ఇంకా రహస్యం ఏమిటి, అయిపోయింది దాని బతుకు అక్కడితో సరే. పరమ రహస్యం అంటే దాన్ని ఓపెన్గా పెట్టాలి, ఎవరికి తెలియదు, అలాగే ఉంటుంది. అది పరమ రహస్యం. సత్యస్య సత్యం ఇది బృహదారణ్యకోపనిషద్భాష్యే ద్వితీయాధ్యాయస్య ప్రథమం బ్రాహ్మణం యో హవై శిశుం. ఇది శిశు బ్రాహ్మణం. యో హవై శిశుం సాధారణం సప్రత్యాధారం సస్థూణం సదామం వేద అని దాని మీద శంకరులు బ్రహ్మజ్ఞపయిష్యామి ప్రస్తుతం. తత్ర యతో జగజ్జాతం జన్మయం విస్మృశ్చలీయతే తదేకం బ్రహ్మేతి విజ్ఞాపితం. అలా పోతూ ఉంటుంది శంకర భాష్యం అంటే. అది ఎండ్లెస్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం కృష్ణార్పణమస్తు. ఈ ఆత్మస్వరూపాన్ని ఇంత గట్టిగా మనం ప్రస్తావించుకున్నాం కాబట్టి ఈవేళ క్లాసులో దీని కంటిన్యూయేషను ఆత్మవిచారం ఉంటే చాలా బాగుంటుంది. ఉషస్థ బ్రాహ్మణంలో లోతైన ఆత్మవిచారం ఉంటుంది. ఆత్మ తప్ప ఇంకేం లేదు. ఆత్మ చైతన్యం మీద విచారం, కొంచెం ఓపిక చేయాల్సిన విచారము. అల్పగ్రంథం, గ్రంథం చిన్నదిగా ఉంటుంది. అది నెక్స్ట్ క్లాస్లో మీరు. నెక్స్ట్ క్లాస్ అంటే ఎప్పుడు? బుధవారం. నేను మీతో మాట్లాడతాను, ఒక్క మాట.